ఇదొక ఆచారమా, है ఇది ఆచారంగా ఉంటావా क्या परंपरा के अनुसार रहना है, కాదని మనం నిన్న తెలుసుకున్నాము. ऐसा नहीं बोलकर कल सुन चुके थे। యేసు ప్రభుని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. मसीह यीशु की वृत्ति को हम याद कर रहे हैं। వాక్యం కూడా ఏమంటుందంటే वचन भी क्या कहती है, నీతిమంతులను జ్ఞాపకం చేసుకుంటాము धर्मियों को ఆశీర్వాదకరం. स्मरण करना हमारे लिए आशीर्वाद का कारण। ఎవరిని జ్ఞాపకం చేసుకుంటాం? हम किसे स्मरण करते हैं? మన మధ్య ఎవరు లేరో వారిని. जो हमारे बीच में है ही नहीं उन्हें, మన మధ్య లేని వారిని జ్ఞాపకం जो हमारे చేసుకుంటాం. बीच में नहीं है उन्हें हम याद करते हैं। వాళ్ళు చేసినటువంటి పనులన్నీ మనం జ్ఞాపకం చేసుకుంటాం. उनके जितने काम है उन सभी कामों को स्मरण करते हैं। వాళ్ళు ఏం చేసారో అవన్నీ మనకు జ్ఞాపకం వస్తూ ఉంటాయి. उन्होंने जो जो काम किए वो सब हमें याद आता रहता है। అవన్నీ ఒకరితో ఒకరు చెప్పుకుంటూ ये ఉంటాం. सारी बातों को हम एक दूसरे से बांटते हैं। కొన్నిసార్లు దుఃఖం కూడా వేసుద్ది, कई बार दुख भी लगता है, దుఃఖం కూడా వేసుద్ది. दुख भी लगता है, వాడు మన మధ్యలో ఉన్నట్టే ఉంటది, ऐसा लगता है कई बार वो हमारे बीच में ही है, మన మధ్య ఉన్నట్టే ఉంటది. हमारे बीच में ही करके लगता है। అదే మరి ఇక్కడ ఆధ్యాత్మికంగా చూస్తే अगर आत्मिक तौर पर देखेगा तो బంధుమిత్రుల కంటే, రక్త సంబంధుల కంటే, భార్య భర్తల కంటే, మరి తల్లిదండ్రుల కంటే, బిడ్డల కంటే ఎక్కువైన వాడు యేసు ప్రభు. तो हमारे माँ बाप से बढ़कर, पति पत्नी से बढ़कर, और बच्चों से बढ़कर, और रिश्तेदारों से बढ़कर ज्यादा है हमारे यीशु मसीह। యేసు ప్రభు కూడా భూలోకంలో ఉండి మొదటి శతాబ్దంలో దేవుని యొక్క వాక్యాన్ని ఇస్తున్నప్పుడు तो यीशु मसीह पहले शताब्दी में धरती में रहते हुए प्रभु का वचन जब सुना रहे थे, నా నిమిత్తము అన్నదమ్ములైనను, అక్కజనులైనను, మరి తల్లిదండ్రులైనను, బంధుమిత్రులైనను, పొలములైనను, మరి అన్నిటినీ మరి వదులుకొని తనను వెంబడించమన్నాడు. तो यीशु मसीह ने कहा था मेरे लिए अपने माँ बाप को, भाई बहन को, रिश्तेदारों को, बच्चों को, संपत्ति को, घर बार को सब छोड़कर मेरे पीछे चलो करके कहा था। అంటే నన్ను వెంబడించినప్పుడు ఇవన్నీ మీకు ఆటంకంగా ఉండకూడదు. यानी कि मेरे पीछे चलते वक्त इन सभी चीज तुम्हारे लिए रुकावट नहीं बनना चाहिए। వాటినన్నా వదులుకొని నన్ను వదులుకోవద్దు, हो सकता तो जरूरत पड़ने से उन सबको छोड़ो, मगर मुझे मत छोड़ना, నన్ను వదులుకోవద్దు. मुझे नहीं छोड़नी। కాబట్టి యేసు ప్రభు చెప్పిన మాటలు మనం గుర్తొస్తూ ఉంటాయి. इसलिए मसीह यीशु की कही हुई बातें हमें याद आता रहता ఆయన మరణానికి ముందు है। 40 దినాల ముందు, पहले 40 दिन पहले ఆయన మరణానికి 40 దినాల ముందు ఆయన్ని గుర్తు చేసుకుందామని మరి ఇది ఏర్పాటు చేశారు. तो हमारी पुरनियों ने ये नियुक्त किया है कि उनकी मृत्यु के दिन के ठीक 40 दिन पहले इस तरह नियम को बनाया। కాబట్టి इसलिए ఇది మనకు తప్పు కాదు. ये कोई गलत बात नहीं। దీన్ని ఆచార వ్యవహారంగా చేస్తే తప్పు. अगर इसको केवल एक परंपरा या आचार की तरह करेगा तो ये गलत है। అంటే ఈ 40 దినాల వరకే, केवल इस 40 दिन तक ही समझे, ఈ 40 దినాల వరకే నేను మంచి పనులు చేస్తాను. इन 40 दिनों तक ही मैं अच्छा काम करूंगा। అసలు ఒక విషయం ఏంటంటే एक और बात क्या है कि దేవునికి ఇష్టం లేనిది 40 దినాలు కాదు, 50 దినాలు కాదు, అసలు ఇష్టం లేనిది, ఆయనకి ఇష్టం లేనిది అని ఎప్పుడు మనం చేయకూడదు. जो परमेश्वर को भाता नहीं उस काम को केवल 40 दिन ही नहीं ना 50 दिन कभी भी नहीं करना चाहिए। కొంచెం 40 దినాలకే అనుకుంటారు చాలా మంది. कई लोग सोचते हैं ये केवल 40 दिनों के लिए है। ఈ 40 దినాలు అయిపోయినాక ఇష్టం వచ్చినట్టు జీవించవచ్చు. 40 दिनों के बाद सोचते मन मर्जी के अनुसार जी सकते అట్లా ఉండకూడదండి. हैं। ऐसा नहीं रहना चाहिए। దేవుడికి ఇష్టం లేనిది, కష్టం కలిగిందంతా అసలు తీసేసుకోవాలి. అది 40 దినాల వరకు ఉండకూడదు. परमेश्वर को जो अच्छा नहीं लगता, उन्हें जो दुख देता है, ऐसा विषय हमारे अंदर से निकाल देना चाहिए। कभी भी नहीं करना चाहिए, ना केवल 40 दिन। కాబట్టి इसलिए ఈ యొక్క ప్రభు యొక్క ఈ 40 దినాల యొక్క ఉపవాస దినాలను మనం పాటిస్తూ ఉన్నప్పుడు जब इस 40 दिन के उपवास के प्रार्थना का नियम को लागू पालन कर रहे तो ఆయన వాక్యాన్ని కూడా మనం గుర్తు చేసుకోవాలి. उनका वचन को भी हमें ध्यान करनी चाहिए। ఆ వాక్యాన్ని గుర్తు చేసుకొని वचन को ध्यान करते हुए వాక్యానుసారమైన జీవితం జీవిస్తూ ఉండాలి. वचन के अनुसार का जिंदगी जीनी चाहिए। అసలు ఎందుకు యేసు ప్రభువును మనం తెలుసుకోవాలి? क्यों मसीह यीशु की वृत्ति के बारे में ఆయన మన जानना है? కొరకు ఏం చేశాడు, उन्होंने हमारे लिए क्या किया है, మనం ఏంటి, हम क्या है, మనం ఏంటి, అసలు हम क्या है, ఆయన ఏంటి, वो क्या है, ఎందుకు ఈ భూమి మీదకి వచ్చాడు, क्यों इस धरती पर आए थे, ఎందుకు మన కోసం సిలువలో రక్తం కార్చాడు, क्यों इस धरती पर हमारे लिए लोग को बहाया, ఎందుకు మనకు పరలోకములో మరి ఆత్మయైన తండ్రిని ఎందుకు మనం పరిచయం చేశాడు, तो स्वर्गीय पिता को हमारे लिए क्यों परिचय किया, ఏంటి ఆయనకి మనకున్న సంబంధం, क्या रिश्ता है उनके हमारे बीच में, దేవుడికి మనకి ఏంటి ఆ సంబంధం, परमेश्वर हमारे बीच का रिश्ता क्या है। ఆ సంబంధాన్ని గుర్తు చేసిన వాడు యేసు ప్రభు. उस रिश्ता को स्मरण दिलाने वाला था यीशु मसीह। యేసు ప్రభు లేకపోతే అదృశ్యమైనటువంటి దేవుని యొక్క ఆ విషయాన్ని మనకు తెలిపే వాళ్ళే లేరు. अगर मसीह यीशु नहीं होता, अदृश्य परमेश्वर के बारे में बताने वाला कोई नहीं रहता। యేసు ప్రభువే తండ్రి దగ్గర నుంచి వచ్చాడు కాబట్టి ఆ విషయాలన్నీ ఆయన తెలుసు కాబట్టి తండ్రి ఆయనతో మాట్లాడతాడు కాబట్టి ఆయన మనతో మాట్లాడుతున్నాడు. यीशु मसीह ही पिता के पास से आए हैं, उनके बारे में सारे
सारे बातें वो जानता है और ऊपर से पिता उनसे बात करता है, इसलिए उनकी सभी बातें हमसे बांटता है। అందుకే యేసయ్య అన్నాడు, इसलिए यीशु ने कहा ఈ మాటలు నా మాటలు కాదు, ये बातें मेरी बातें नहीं है, నన్ను పంపిన తండ్రి నా తండ్రి, जिस पिता ने मुझे भेजा है उनकी है ये बात। నేను స్వయంగా ఏం చేయను, मैं अपने ओर से कुछ नहीं నా करता, తండ్రి ఏది చేసి చూపిస్తున్నా అదే చేస్తున్నాను. मेरे पिता जो कुछ करके दिखाते वही मैं करता हूँ। కాబట్టి పిల్లారా, इसलिए प्रियो రండి దేవుని వాక్యాన్ని విందాం. आइए प्रभु का वचन सुनेंगे, ఏంటి ఆయనకి మనకున్నటువంటి సంబంధం ఏమిటి? हम देखेंगे उनके हमारे बीच में क्या रिश्ता है। ఎఫెసీయులకు రాసిన పత్రిక, इफिसियों की लिखी पत्री, పౌలు గారు पौलुस ఎఫెసీయులకు రాసిన పత్రికలో इफिसियों की लिखी पत्री में రెండో అధ్యాయం दूसरे अध्याय మనము 1వ వచనం కనుక చూస్తే, अगर पहली वचन को देखेगा, మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తు కూడా బ్రతికించెను. उसने तुम्हें भी जिलाया जो अपने अपराधों और पापों के कारण मरे हुए थे। మీ అపరాధముల చేతను పాపముల చేతను अपने अपराधों और पापों के कारण, అంటే అపరాధాలంటే अपराध यानी कि దేవుడు మరి ఆ చెప్పిన పనులను మనం చేయకుండా మన ఇష్టం వచ్చినట్టుగా ఇచ్చలవిడిగా చేయటము, परमेश्वर की कही हुई बातों को ना करते हुए अपने मन मर्जी को अनुसार करना। పాపం అంటే ఆజ్ఞను అతిక్రమించటం, पाप यानी कि आज्ञा को उल्लंघन करना। మన ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించటం, एक तो अपनी मर्जी को अनुसार चलते हैं, మన మనసుకు ఏది నచ్చితే చేయటం, हमारे मन को जो भाता है वही करते हैं, మన ఆలోచన ఎటు పోతే అటు పోవటం. हमारे सोच जैसा ले जाएगा वैसा चला जाना। తరువాతది उसकी बात ఆయన ఆజ్ఞను అతిక్రమించటం. उनकी आज्ञाओं को उल्लंघन करना। అందుకని ఈ రెంటి ద్వారా మీరు చచ్చిన వారై ఉండగా అన్నాడు. इसलिए कहते हैं दोनों विषयों के द्वारा तुम मरे हुए थे, మీరు చచ్చిన వారై ఉండగా तुम मरे हुए थे, ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. तुम्हें मसीह के साथ जिलाया। క్రీస్తుతో కూడా బ్రతికించిన అర్థం ఏంటి मसीह తెలుసా? के साथ जिलाने का मतलब क्या पता है? ఆయన పాపముల విషయమై చనిపోయి वो पापों के विषय में मर गया, నీతి విషయమై తిరిగి లేచాడు. धार्मिकता का विषय में वो जी उठा है। పాపముల విషయమై చనిపోయాడు. पापों की खातिर वो मर गए थे, కానీ ఆయనకి మనకున్న తేడా ఏంటంటే, लेकिन उनकी हमारे बीच का अंतर क्या है? అది కొరింథీ 2 కొరింథీ 5:21లో ఈ మాటను స్పష్టంగా చెప్పాడు. दूसरे कोरिन्थी का 5:21 में इस बात को उन्होंने बड़े साफ साफ बताया। పాపమెరుగని ఆయనను మన కొరకు పాపముగా చేసెను. जो पाप से अज्ञात था उसी को हमारे लिए पाप ठहराया। పాపమెరుగని ఆయనను మన కొరకు పాపముగా తయారు చేశాడు. तो पाप से तो वो अज्ञात था मगर हमारे लिए उन्हें पापी ठहराया, అంటే పాపముగా చేశాడు ఆయన. पापी जैसा అంటే बनाया, పాపమంతా లోక పాపాలన్నీ ఆయన మీదకి వెళ్ళి ఆయన పాపిగా పరిగణించాడు. यानी कि संसार के सारे पाप उनके ऊपर गया, तो इस खातिर वो पापी ठहराया गया। ఎందుకంటే లోకంలో అందరూ పాపులే కాబట్టి क्योंकि संसार में सभी पापी है, వాళ్ళ పాపాలు వాళ్ళు తీసేసుకోలేరు. वो अपने पापों को निकाल नहीं सकते, ఎవరి పాపాలు వాళ్ళు తీసేసుకోలేరు. कोई भी अपने पापों को निकाल नहीं ఎందుకంటే सकते, क्योंकि మనం పాపులము. हम पापी हैं। మనం పాపులం కాబట్టి మన పాపం మనం తీసుకునే శక్తి మనకు లేదు. हम पापी है इसलिए हम अपने पापों को नहीं निकाल सकते। నీతిమంతుడు పాపాలను తీసివేయాలని బైబిల్లో రాయబడి ఉంది. धर्मी ही पापों को निकाल देगा, बाइबल में लिखा అతను हुआ है। కన్యకకు పుట్టాలని రాయబడి ఉంది. ये भी लिखा गया है वो कुंवारी को जन्मेगा, అతను కన్యకకు పుట్టాలి वो कुंवारी को जन्म लेगा, అంటే పరిశుద్ధుడుగా ఉండాలి. यानी कि पवित्र रहना है। అతనికి పురుష ప్రేమేమి ఉండకూడదు. उसके जन्म में कोई पुरुष का लेन देना नहीं है, కాబట్టి అతనే మన పాపాలు తీసేయాలి. इसलिए वही हमारे पापों को निकाल देगा। అందుకే మరియమ్మతో గాబ్రియల్ దూత మాట్లాడుతున్నప్పుడు కూడా जब मरियम से गाब्रिएल दूत बात कर रहे थे, ఆయనకి పేసని పేరు పెట్టు, उनका यीशु करके नाम रखा, తన ప్రజల యొక్క పాపాలన్నిటిని ఆయన తుడిచి వేస్తాడని రాయబడి ఉంది. अपने लोगों का पापों को उसे उन्हें उद्धार देगा करके लिखा है। కాబట్టి పరిశుద్ధుడుగా ఈ భూమి మీదకి వచ్చిన యేసయ్య, इसलिए पवित्र रूप में इस धरती में आया है यीशु मसीह। ఆ యేసయ్య మన కొరకు పాపముగా చేయబడ్డాడు. वो यीशु मसीह हमारे लिए पापी ठहराया गया। మన పాపాలన్నీ లోక పాపాలన్నీ ఆయన మీదకి తీసుకెళ్ళాడు. संसार के सारे पाप उन्हीं के ऊपर लेके गया। ఆయన నలగొట్టడం ఆయనకి ఇష్టమైందంట, उनको तोड़ना उन्हें अच्छा लगा, ఇష్టమైందంట. उनको परमेश्वर को अच्छा लगा। కాబట్టి ఇక్కడ इसलिए यहाँ पे మనం అపరాధముల చేతను పాపముల చేత చచ్చిన వారు ఉన్నప్పుడు जबकि हम पापाओं अपराधों के कारण मरे हुए थे, ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. उन्होंने हमें मसीह के साथ जिलाया है। పాపముల విషయమై చనిపోయాడు, पापों की खातिर मर गया है, నీతి విషయమై धार्मिकता की జీవించాడు. जी उठा है। మనం కూడా ఆయన మరణంతోటి సహభాగులుగా ఉండాలంట. उनकी मृत्यु के सहभागी होना है। కావాలంటే మీరు ఆ రోమా
పత్రిక अब देखिएगा रोमियो की लिखी हुई 6వ पत्री అధ్యాయము 6ठी अध्याय 6వ అధ్యాయం 3వ వచనం కనుక మీరు చూస్తే 6 अगर आप पढ़ेगा तो చూడండి, देखिएगा రోమిలకు రాసిన పత్రిక रोमियो की लिखी हुई पत्री 6వ అధ్యాయము 6ठी अध्याय का 3వ వచనంలో 3रे वचन క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిసం పొందిన ఎరుగురా क्या तुम नहीं जानते कि हम सब जिन्होंने मसीह यीशु का बपतिस्मा लिया उसकी मृत्यु का बपतिस्मा लिया। అంటే క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిసం పొందామంట. तो मसीह यीशु में जो बपतिस्मा लिया है ना, हम सब ने उनकी मृत्यु का बपतिस्मा लिया। మరణములోనికి मृत्यु का అంటే यानी कि ఈ లోకరీత్యా అయినా మరణించాడు. इस संसार में वो मर चुके हैं। తర్వాత 4వ వచనం, उसके बाद 4था वचन, కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల నుండి ఎలాగూ లేపబడెనో, కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల నుండి ఎలాగూ లేపబడెనో, जैसा मसीह पिता की महिमा के द्वारा मरे हुए में से जिलाया गया, అలాగే మనమును నూతన జీవం పొందిన వారమే నడుచుకున్నట్లు మనము బాప్తిసము వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. वैसे ही हम भी नए जीवन की सी चाल चलने के लिए उस मृत्यु का बपतिस्मा पाने से हम उसके साथ गाड़े गए हैं। 5వ వచనం కరెక్ట్ వచనం జాగ్రత్తగా అండర్లైన్ చేసుకోండి. तो 5वें वचन को अच्छी तरह याद रखिए। మరియు ఆయన మరణము యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమైన ఎడల ఆయన పునరుద్ధానము యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యము గలవారమై ఉందుము. क्योंकि यदि हम उसकी मृत्यु की समानता में उसके साथ जुट गए हैं तो निश्चय उसकी जी उठने की समानता में भी जुट जाएंगे। ఏమంటున్నాడు? ఆయన మరణం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము కలవారమై, उसकी मृत्यु की समानता में उसके साथ जुट गए हैं। అంటే మరణంతో మనం ఆయనతోటి సంబంధం కలిగి ఉన్నాం. इस मृत्यु के द्वारा हम उनके साथ जुट गए हैं। మళ్ళీ ఆయన పునరుద్ధానం యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యము గలవారమై ఉందుము. उसकी जी उठने की समानता में भी जुट गए हैं। కాబట్టి ఆయనతో పాటు మనం ఈ లోకరీత్యా చనిపోయి उनके विषय में उनके साथ संसार के विषय में मरकर మనం నీతి విషయమై జీవిస్తున్న వారుగా ఉన్నాం. हम धार्मिकता के खातिर जीवित हैं। మళ్ళీ పాపం చేయకూడదండి. इसलिए दोबारा पाप नहीं करनी चाहिए। మళ్ళీ పాపం చేయకూడదు. नहीं करनी चाहिए दोबारा पाप। 6వ వచనం, वचन 6, ఏమనగా మనం ఇంకను పాపములకు దాసులము కాకుండానట్లు పాప శరీరము నిరర్ధకమైనట్టు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదుము. हम जानते हैं कि हमारा पुराना मनुष्यत्व उसके साथ क्रूस पर चढ़ाया गया ताकि पाप का शरीर व्यर्थ हो जाए और हम आगे को पाप के दासत्व में ना रहे। ఇక్కడ చెప్తున్నాడు, మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదుము. हमारा पुराना मनुष्यत्व उनके साथ क्रूस पर चढ़ाया गया। నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డాను मैं मसीह के साथ क्रूस पर चढ़ाया అంటే गया చనిపోయాడండి. यानी कि मर गए। 7వ వచనంలో చెప్తాడు, वचन 7 में कहता है, చనిపోయిన వాడు పాప విముక్తుడని తీర్పు పొంది ఉన్నాడు. क्योंकि जो मर गया वह पाप से छूट कर धर्मी ठहरा। ఎందుకని? क्यों? ఇంకా చనిపోయినాడు పాపం ఏడు చేస్తాడండి? तो मरे हुए कैसे पाप कर सकता है? చచ్చిపోయాడు కదా, वो मर चुके ना, అతని దేహం లేదుగా. उनका कोई देह नहीं है। చూచారా, దేహాన్ని ఏం చేస్తాం మనం? देह को हम क्या करते हैं? పూజ చేస్తాం, दफना देते हैं। పూజ చేస్తాం. దఫనా ఇంకా అక్కడ అసలు తప్పు ఎక్కడ చేస్తాడు? फिर वो कहाँ से गलत करेगा? తప్పు చేసాడు అంటే अगर गलत किया तो ఆ మనిషి జీవించున్నట్లు. वो जिंदा है, అంటే ఇక్కడ यानी कि మనం ఇంకా లోకంలో ఉన్నట్టు అర్థం. इसका मतलब हम अभी भी संसार में हैं। ఆత్మీయంగా తీసుకుంటే आत्मिक तौर पर देखें క్రీస్తుని తెలుసుకున్నా కూడా तो मसीह को जानने के बावजूद भी ఇంకా మనం లోకంలో ఉన్నట్టు, और भी अभी भी संसार में हैं। క్రీస్తుతో ఉన్నట్టుగా అనుకుంటున్నాం. हम सोचते हैं मसीह के साथ है, అంటే यानी कि కేవలము యేసును నోటితో ఒప్పుకున్నాం, केवल मसीह को मुंह से अंगीकार किए, बस మన హృదయంలో విశ్వసించాం, हृदय में विश्वास किया, ఆయన ప్రభువుని ఒప్పుకున్నాం. उनको प्रभु जानकर अंगीकार కానీ किया। మన క్రియలన్నీ పాపపు క్రియలు. लेकिन हम सबके काम जो पाप के कार्य, సేమ్ ఇజ్రాయెల్ కూడా అంతే. रूबरू इजरायली भी ऐसी है। బయట కనపడే క్రియలన్నిటిని చక్కగా చేస్తా ఉండేవాళ్ళు. बाहर दिखने वाला हर काम को अच्छी तरह करते हैं, హృదయం దేవునికి దూరంగా ఉన్నారు. लेकिन हृदय परमेश्वर से दूर था। అన్ని దేవతలని వాళ్ళు పూజించేవాళ్ళు ఎక్కువగా, अन्य देवताओं को पूजते थे वो लोग, అన్ని దేవతలు ఎక్కువగా. ज्यादातर మళ్ళీ బలులు చేసేవాళ్ళు, फिर बलि भी चढ़ाते थे। బయటికి కనపడేవన్నీ ధర్మశాస్త్ర ప్రకారంగా అన్ని చేసేవాళ్ళు. जितना व्यवस्था के अनुसार दिखता है उन सभी कामों को करते थे। అందుకనే ద్విమనస్కులు వాళ్ళు इसलिए कहा है वो दुचित्ता है। అన్ని దేవతలను కూడా పూజించేవాళ్ళు. अन्य देवता को भी अन्य देवता అన్యులతో
అన్యులతోటి అన్యుల ఆచారంతో కలిసి జీవించేవారు. अन्य परंपरा के करते थे, उनके साथ मिलके जीते ఈనాడు थे। క్రైస్తవులు కూడా आजकल के मसीही అన్యులతో కలిసి జీవిస్తున్నారు. अन्य जाति के साथ घुल मिलके जीते हैं, అన్యులతో జీవిస్తున్నారు उनके కాబట్టి साथ घुल मिलके जीते हैं। మనం అన్యులతో కలిసి జీవించకూడదు. हम దేవుడు अन्य వాక్యం जाति की సెలవిస్తుంది. चाल नहीं चलना चाहिए। ఎవ్వరు కూడా कोई भी అన్యులతోటి अन्य जाति के से సహవాసం చేయకూడదు. ऐसी संगति भी नहीं करनी चाहिए। కాబట్టి इसलिए చనిపోయిన వాడు जो मर चुके हैं, పాప విముక్తులని తీర్పు పొంది ఉన్నాడు. पाप से छूट गया करके 8వ వచనం, वचन మనము క్రీస్తుతో కూడా చనిపోయిన ఎడల మృతుల నుండి లేచిన క్రీస్తును ఇక చనిపోడనియు మరణమునకు ఇకను ఆయన మీద ప్రభుత్వం లేదనియు ఎరిగి ఆయనతో కూడా జీవించదమని నమ్ముచున్నాము. 8 में लिखा है, इसलिए यदि हम मसीह के साथ मर गए तो हमारा विश्वास यह है कि उसके साथ जिएंगे, क्योंकि ये जानते हैं कि मसीह मरे हुए में से जी उठकर फिर मरने का नहीं, उस पर फिर मृत्यु की प्रभुता नहीं होनी। అంటే యేసుక్రీస్తు మరణము, यानी कि मसीह यीशु की मृत्यु, యేసుక్రీస్తు తిరిగి లేచుట, मसीह यीशु का जी उठना బ్రతికుండి క్రైస్తత్వంగా ఉన్న వారికి ఒక సమానంగా ఒక సాదృశ్యంగా ఉందని ఇక్కడ పౌలు గారు ఈ రోమిలకు రాసిన పత్రికలో చెప్తున్నాడు. तो जीवित होते हुए ईसाइयतों में जो जीते हैं उनकी मृत्यु उसका बराबर है करके बताता है। మళ్ళీ ఈ అవయవాలన్నీ పాపానికి దాసులైతే और फिर से ये अंग सारे पाप का दास हो गए तो నువ్వు క్రైస్తవుడుగా అనబడుతున్నావు గాని कहने को तो मसीह कहलाते हो, కానీ మన యొక్క క్రియలన్నీ తప్పుడు క్రియలు. लेकिन हमारी कार्य जो है गलत है। మన క్రియలన్నీ మనం తప్పుగా చేస్తున్నాం. सारे कार्य जो हमारे गलत कार्य है। కాబట్టి రేపు పరలోక రాజ్యానికి వెళ్ళేది మన మంచి క్రియలే. देखिए कल स्वर्ग में कौन जाएगा? हमारे अच्छे कार्य ही जाएगा। ఈ లోకంలో నువ్వు ఏది సంపాదించు నీతో రాదు. इस संसार में आपने कुछ भी कमाया आपके साथ नहीं आएगा। బాగా సంపాదించావు అనుకో, आप अच्छा तरह कमाया, నువ్వు అది బాగా జీవిస్తావు. अच्छी तरह जियोगे, बस కోరిన తిండి తింటావు, मन चाहे खाना खाओगे, కోరిన ఇల్లు కట్టుకుంటావు, मन चाहे घर बनाओगे, కోరిన బట్టలు కట్టుకుంటావు, मन चाहे कपड़े पहनोगे, కోరినటువంటి జీవితాన్ని లగ్జరియస్ లైఫ్ అంతా జీవిస్తావు. सुखदायी जिंदगी जियोगे, బాగా ధనవంతుల్లాగా. धनी के समान। నువ్వు అనుకున్నది ఏది కూడా నీకు అడ్డు రాదు. तो आप जो चाहोगे उसको कोई रोक टोक नहीं होगा। ఏదనుకుంటే అదే तो तुम जो चाहोगे वो करोगे, చక్కగా ఇచ్చలవిడిగా తిరుగుతావు. मन मर्जी के अनुसार चलोगे। కానీ యేసుని కూడా నేను నమ్మేమని అంటావు. और ऊपर से कहोगे कि मैं यीशु पर भी भरोसा करता हूँ, కానీ క్రియలు మంచివి కాదు. लेकिन कार्य अच्छे नहीं है। క్రియలు మంచివి కాదు. कार्य अच्छे नहीं है। ఇప్పుడు రేపు నువ్వు చనిపోయినప్పుడు నీతో నాతో వచ్చేది క్రియలే. तो कल का दिन हमारे मृत्यु होने के बाद हमारे साथ आने वाला चीज हमारे कार्य ही है। మనతో పాటు వచ్చేది క్రియలు తప్ప हमारे साथ कार्यों के अलावा నువ్వు సంపాదించింది ఏది కూడా నీతో రాదు, నాతో जो రాదు. कमाते हो ना, वो ना तुम्हारे साथ आएगा ना हमारे साथ आएगा। అది ఎక్కడే ఇడిచిపెట్టి వెళ్ళిపోవాలి. उन चीजों को यही छोड़ के जाना होगा। మొదటి రోజు దైవదాసులు ప్రసంగి గురించి చక్కగా వివరించారు. तो पहले दिन प्रभु का दास ने एनिवर्सरी में सबोपदेशक को लेकर बहुत अच्छी तरह समझाया। మన యానివర్సరీలో अपनी एनिवर्सरी में 13వ తారీఖున 13 तारीख को చక్కగా ఆ ప్రసంగిలో ఉన్నటువంటి విషయాలన్నింటినీ గుర్తు చేశాడు. सबोपदेशक के सारे विषयों को स्मरण दिलाया। మీరు ప్రసంగి చదివితే अगर आप सबोपदेशक पढ़ोगे పూర్తిగా వైరాగ్యం వచ్చేస్తుంది. तो जिंदगी के ऊपर, संसार के ऊपर वैराग्य आएगा, పూర్తిగా వైరాగ్యం వచ్చేస్తుంది. पूर्ण रीति से वैराग्य आएगा। అసలు పాపం చేయాలని చేయలేము. तो पाप करने का विचार भी नहीं आएगा, చెయ్యాలని కూడా మనకి ఈ చేతులు రావు. करने के लिए भी हाथ आगे नहीं సుఖ कर पाएंगे। జీవితం జీవించాలని కూడా మనసు కూడా రాదు. सुख जिंदगी जीने का मन भी नहीं సుఖ आएगा। జీవితం మన శరీరం జీవిస్తుంది. तो सुखदायक जिंदगी हमारा शरीर जीता है। నీకు బాగా డబ్బు ఉంది, आपके पास बहुत पैसा है, బాగా డబ్బు ఉంది, बहुत पैसा है, చక్కగా ఇంట్లో చలికాలం గరం గరము ఏసీలు పెట్టుకుంటావు. तो ठंडी में गर्म हीटर लगाओगे డబ్బులుండి బాగా మనకి. क्योंकि बहुत पैसा है। తర్వాత उसके बाद ఎండాకాలం गर्मी में బాగా చల్లగా పెట్టుకుంటావు. तो एसी ठंडी करके लगा दोगे। నీకు డబ్బులు ఉన్నాయి. आपके पास पैसा है। అసలు ఈ రోజుల్లో ఇంకేం చేయాలి నేను చేసేస్తాను. आज के दिनों में जो चाहे वो कर रहे हैं। నీ ఇల్లంతా కూడా ఊటీ సిమ్లాగా చేసుకోవచ్చు, आपका घर को भी ऊटी शिमला के बराबर बना सकते సిమ్లాగా చేసుకోవచ్చు. हैं, शिमला के समान बना सकते हैं, డబ్బులు ఉన్నాయి, क्योंकि पैसा పదవు है, లేదు. कोई कमी नहीं है। అందుకే అంటాడు ధూమ్ ధామ్ గా నివసిస్తున్నాడు. అంటే ఎవరు? इसलिए वो बड़ा धूमधाम से जी रहा था। ఎలా ఉన్నాడు ధనవంతుడు? धनी का धनवान कैसा था? రోజు సుఖపడుతున్నాడు. हर दिन सुख से जी रहा సుఖం था। అంటే ఏంటండి? सुख का मतलब क्या है? సుఖం అంటే కోరిన తిండి తింటాం, सुख यानी कि मन चाहे खाना కోరిన खाना, బట్ట కట్టుకోవటం, मन चाहे कपड़े पहनना, కోరిన ఇంట్లో ఉండటం. मन चाहे घर में रहना, మనకేమీ దిగులు లేదు. कोई कमी नहीं है। ఏది కావాలన్న जो कुछ भी నా चाहिए, ప్రాణమా मेरे प्राण త్రాగుము, पियो, త్రాగుము, पियो, తినుము, खाओ, సుఖించుము. सुख से जियो। ఇవన్నీ మనకు ఒక సాదృశ్యం అండి. ये सारी बात हमारे लिए एक सादृश्य है, ఇవన్నీ మనకు ఒక సాదృశ్యం. एक सादृश्य है। డబ్బు బాగా
బాగా ఉండాలనుకుంటాం, हम सोचते हैं बहुत पैसा होना चाहिए, డబ్బు బాగా ఉండాలనుకుంటాం, बहुत पैसा होना चाहिए। డబ్బు బాగా మన దగ్గర ఉందనుకోండి, तो अगर मान लो हमारे पास बहुत ज्यादा पैसा है, కానీ మనిషి లోపల మాత్రం మానసికంగా చాలా బాధపడతాం. ऐसा बहुत होने के बावजूद भी इंसान अंदर से मानसिक तौर पर बड़ा चिंता में। కానీ ఒక మంచి క్రైస్తవుడుగా लेकिन अच्छा ईसाई होने के నీకు ఈ రోజు తినటానికి లేకపోయినా, आज आपके लिए खाने को भी नहीं है, నీకు డబ్బు లేకపోయినా, आपके पास पैसा भी नहीं నీకు है, ధనం లేకపోయినా, आपके पास धन भी नहीं है, నీ మనసు మాత్రం చాలా శాంతిగా ప్రశాంతంగా ఉంటుంది. आपका मन तो बड़ी आराम से रहेगा। అది కావాలి మనకి. बस वही चाहिए हमें। అందుకే యేసయ్య అన్నాడు, इसलिए यीशु ने कहा, లోకం ఇచ్చినట్టుగా నేను మీకు సమాధానం ఇవ్వట్లేదు. तो मैं संसार की ऐसी शांति नहीं देता हूँ। లోక సమాధానం అంటే ఇదేనండి, संसार के अनुसार का मतलब यही है, ఇదే. यही है। మరి ఆయన ఇచ్చే సమాధానం उनके देने वाला शांति అది లోకం ఇచ్చినట్టుగా ఉండదు. वो संसार के अनुसार नहीं होगी। ఈ రోజు తిండి కూడా ఉండదు మనకి, आज हमारे पास खाना भी नहीं होता, రేపటికి ఏందో మనకు తెలియదు, कल क्या है हमें पता ही नहीं चलता, రేపు ఏం తినాలో మనకు తెలియదు. कल क्या खाना ये भी नहीं मालूम। కాబట్టి ఇది క్రైస్తవ జీవితం, ये ईसाई का जिंदगी है, ఇది క్రైస్తవ జీవితం. ईसाई का जीवन है। శ్రమలు क्लेश, శ్రమలు అనుభవించాలి. క్రీస్తు నీతి కొరకు శ్రమలు అనుభవించటం. धार्मिकता के खातिर क्लेश उठाना है। కొండ మీద ప్రసంగంలో सब उपदेशक ఆయన చెబుతూ पहाड़ पर के संदेश में उन्होंने कहा था, చెబుతూ ఏమంటుంది సార్, क्या बोलता है, నీతి కొరకు ఆకలి దప్పులు, धार्मिकता के खातिर भूखा प्यासा रहे, నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి ఉండాలి. धार्मिकता की खातिर भूखा प्यासा रहना है। ఇంకా చూడండి, అసలు और देखिए, బాగా ఆకలి అయినప్పుడు అన్నం తినండి, बहुत भूख लगता तब खाना खाइए, కారంతో తిన్నా, मिर्ची के साथ भी खाए, అన్నంలో నీళ్లు పోసుకు తాగినా चावल में पानी डाल के भी खाए, తృప్తిగా ఉంటది, तृप्त लगता है, తృప్తిగా ఉంటది. बड़ा अच्छा लगता है। పులిచేపలు వస్తున్నాయి, खट्टे दक्कार आ रहा है, తినాలి, खाना खाना है, అప్పుడు తిన ఎట్టుంటుందో, तब खा के देखिए कैसा लगता है, అప్పుడు తిన ఎట్టుంటుందో. तब खा के देखिए कैसा लगता है। కాబట్టి इसलिए పేదలైన మీరు ధన్యులు అన్నారు. वचन कहता है तुम गरीब हो तो धन्य है। పేదలంటే మీరు అనుకుంటున్నారు आप सोचते हैं गरीब का मतलब అప్పుటిపోతల మీద ఉండేవాళ్ళు, तो फुटपाथ के ऊपर रहने वाले, డబ్బులు లేనోళ్ళు, जिनके पास पैसा नहीं है, బట్టలు సరిగా లేనోళ్ళు जिनके पास अच्छे कपड़े नहीं है, అనుకుంటున్నారు. उन्हीं को लेके सोचते हो। పేదలు అంటే అసలు అర్థం ఏంటంటే, गरीब का मतलब क्या है कि నిన్న చెప్పాను నేను మీకు, मैंने कल बताया था మొన్న మన आपको, చర్చిలో एनिवर्सरी में యానివర్సరీ చెప్పాను, एनिवर्सरी में मैंने बताया था, వినుంటారు మీరు. आपने सुना हो, ఈరోజు చెప్పడం అంత అవసరం కాదు, इतना बताने की आज जरूरत नहीं మీరు है। ఇంటే మీకు అర్థమైపోతుంది. अगर आपने सुना होगा तो आपको समझ में आया होगा। కాబట్టి ప్రియులారా, इसलिए प्रियो ఇప్పుడు జాగ్రత్తగా మనం గమనిస్తే ध्यान से सुने, ఆ ప్రాచీన స్వభావాన్ని అంటే మనం వదిలిపెట్టుకోవాలంట. वो पुराना मनुष्यत्व को हमें छोड़ना होगा। ప్రాచీన స్వభావం, पुराना मन, पुराना పాప विचार। శరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావం ఆయనతో కూడా సిలువబడిన ఎరుగుదము. हम जानते हैं कि हमारा पुराना मनुष्यत्व उसके साथ क्रूस पर चढ़ाया गया है। పాపమునకు దాసులు కాకూడదిక. पाप का दास नहीं होना चाहिए, యేసు ప్రభు సిలువలో చనిపోయాడు, क्योंकि यीशु मसीह क्रूस में मर चुके हैं, లోకరీత్యా చనిపోయాడు. संसार के विषय मर चुके ఇక हैं, లోకంలో విషయాలు ఆయనకు ఉండవు. संसार की बातें उनके अंदर नहीं है। మనం కూడా ఆధ్యాత్మిక క్రీస్తులో చనిపోయాము, हम भी आत्मिक तौर पर मसीह में मर चुके हैं, క్రీస్తులో చనిపోయాము. मसीह में मर चुके ఇంకా हैं। మళ్ళీ అవయవాల ద్వారా పాపం చేయకూడదు. फिर से इन अंगों के द्वारा पाप नहीं करने चाहिए। ఏ పాపం అనేది ఒప్పుకున్నామో, जिन पापों को हमने मान चुके ఏ हैं, పాప విషయం మనకు తెలిసిందో, कौन सा विषय पाप है करके हमें पता అది चल चुका చిన్నదా పెద్దదా, वो छोटी है या बड़ी। ఈ 40 రోజులు ఉపవాసం ఉంటే అప్పుడు ఆనందం. 40 दिन उपवास रहेगा तो तब आनंद है। పాపం హృదయంలో ఉంచుకుని పాప క్రియలు ఈ 40 దినాలు చెయ్యను, పాపమేమో హృదయంలోనే ఉంది, पाप तो हृदय के अंदर ही అది है, బోలా, वो नहीं गया, అది బోలా. वो नहीं गया। ఈ 40 దినాలు 40 दिन నేను పాప క్రియలు చేయను, मैं पाप का कार्य नहीं అంటే करूंगा, దేవునికి ఇష్టమైన నేను చేయను, परमेश्वर को जो अच्छा नहीं लगता वो नहीं करूंगा, దేవునికి ఇష్టం కానీ నేను చేయను, परमेश्वर को अच्छा जो नहीं लगता वो नहीं करूंगा। నేను చేయను. ఈ 40 దినాలు మాకు ఖచ్చితంగా ఉంటా, ये 40 दिन तो बिल्कुल है, ठीक కానీ रहूंगा, పాపం పాపం लेकिन పాపం. पाप तो हृदय के अंदर ही है। నేను ఎప్పుడు అంటాను మీకు, मैं हमेशा कहता हूँ, ఉపవాసం ఉన్నామంటే उपवास रखा हो तो ఇంట్లో ఏ తిరగమూతలు వేస్తున్నా, घर में कुछ भी तड़का लग रहा है, చికెన్ పలావులు వండుతున్నా, चिकन पुलाव भी बन रहा है, మనసు అటు పోకూడదు. मन उधर नहीं जाना चाहिए। ఇది గమనించుకోండి ఎప్పుడైనా మీరు, इस बात को याद रखिएगा। ఇది అది అసలైన నిజం ఉపవాసం, అది हकीकत का उपवास यही है, హృదయంలో నిశ్చయించిన ఉపవాసం. అది हृदय में निश्चय करने वाला उपवास है। ఎవరు ఏ వండుతున్నా, चाहे कोई भी कुछ भी बनाए, కొంతమంది అంటారు कुछ लोग बोलते हैं ఉపవాసం బజార్లకు వెళ్ళకూడదు, उपवास रहते वक्त बाजार में नहीं जाना चाहिए, ఎందుకంటే क्योंकि బజార్లో అయ్యి వండుతా ఉంటారు, बाजार में ये वो बनता रहता है, వాసనలు వస్తా ఉంటాయి. खुशबू अच्छी आती है। ఈయన ఉపవాసం ఉండాడంటే अगर मान लीजिए बंदा ఇంట్లో उपवास ఏం है, వండకూడదు. घर में कुछ नहीं बनाना चाहिए। ఆయన కనుక ఉపవాసం ఉంటే, और कोई उपवास रहता है ఆమె కనుక ఉపవాసం ఉంటే या औरत उपवास रहती ఇక है, ఆ ఇంట్లో ఏం వండకూడదు. कहता है उस घर में कोई अच्छा खाना नहीं बनना चाहिए।
కొంతమంది ఉపవాసం ఉంటారు, कुछ लोग उपवास रखते हैं, వాళ్ళ సూప్ అంతా కిచెన్ అయిపోయి ఉంటుంది. उनका नजरिया सारा किचन की ओर होती है. కొంతమంది టేస్ట్ కూడా చేస్తారు. कुछ लोग चक्कर भी देखते रहते हैं మనసు ఎప్పుడు 6 గంటలు అవుద్దా, और ये भी सोचते हैं, कब 6 बजेगा, ఎప్పుడు 5 గంటలు అవుద్దా, कब 5 बजेगा, ఎప్పుడు తినాలి, कब खाए, ఎప్పుడు తినాలి, कब खाए, ఎప్పుడు తినాలి, कब खाए, ఎప్పుడు తినాలి कब खाए, అనే మనసే ఉంటది. तड़प लगी रहती है. ఇదెట్ట మంచి ఉపవాసం అండి, ये कैसी अच्छी उपवास हो सकती है, ఇదెట్ట మంచి ఉపవాసం. ये कैसी अच्छी उपवास हो सकती है. ఉపవాసం అంటే ఏంటి తెలుసా, उपवास का मतलब क्या पता है, అసలు ఆ మనసు అంటే పోకూడదు. उधर नहीं जाना चाहिए मन. దానికి మీరు అభ్యాసం చేయండి. उसका तुम अभ्यास करो. క్రైస్తవ జీవితం నీతి అభ్యాసం मसीह का जिंदगी यानी कि धार्मिकता का अभ्यास. కొంత నాలో ఉంటుంది. हाँ कुछ है मेरे अंदर विचार ऐसा. ఆకలి అవుతుంది, भूख लग रही है, ఆకలి అవుతుంది, भूख लग रही है, ఆకలి అవుతుంది, भूख लग रही है. ఆకలి అవుద్దండి. हाँ भूख तो लगेगा. ఎప్పుడు అవుతుంది తెలుసా, कब लगेगा पता है, ఉపవాసం ఆకలి ఎప్పుడు అవుద్దంటే उपवास में भूख कब लगती पता है, ఉదయాన్నే టిఫిన్ టైం, नाश्ता का समय सुबह सुबह, అప్పుడు ఆకలి అవుద్ది. तब भूख लगेगा, అప్పుడు కొంచెం ఆకలి అవుద్ది, तब भूख लगेगा. దాన్ని జయించాలి. उसको जीतना है. తర్వాత లంచ్ టైం, उसके बाद लंच का वो समय, అలవాటు శరీరం కదా, जो आदत है ना शरीर का, అలవాటు అయిపోయింది కదా, आदत हो चुकी है ना शरीर की, మళ్ళీ అప్పుడు కొంచెం ఆకలి అవుద్ది, तब भूख लगती है फिर, మళ్ళీ అప్పుడు జయించాలి, तो तब भी जीतना है, అప్పుడు జయించాలి. तब जीतना మళ్ళీ 4 గంటలకి फिर 4 बजे ఏదో ఒకటి చేస్తాం, तो कुछ ना कुछ स्नैक्स స్నాక్స్ चाहिए, ఏదో, అప్పుడు కొంచెం అనిపిస్తుంది. तब खाने का मन करता అంటే है. దీని మీద జయం పొందుకుంటే వెళ్ళాలి మనం. यानी कि इसके ऊपर हम जीत हासिल करते हुए जाना है. ఇక 2 రోజులు 3 రోజులు ఉన్నాక 2-3 दिन के बाद ఇక నీకు అవదు, फिर आपको नहीं लगेगा, ఆ ధ్యానం పోద్ది, ఇక ध्यान हट जाएगा, ఆ ధ్యానం పోద్ది. हट जाएगा. మన క్రియలు కూడా మంచిగా ఉండాలండి, हमारे कार्य भी अच्छी होनी चाहिए, మంచి క్రియలు ఉండాలి. अच्छी कार्य होनी అప్పుడు चाहिए. 40 దినాల ఉపవాసం ఏం కాదు. तब 40 दिन उपवास रखो, कुछ ही नुकसान नहीं होगा. నేను 40 దినాలు मैं 40 दिन మంచి నీళ్ళు కూడా తాగేవాడు కాదు, पानी तक भी नहीं पीता था, మంచి నీరు కూడా తాగేవాడు కాదు. पानी तक भी नहीं पीता था. మళ్ళీ फिर బయట తిరిగేవాడిని, बाहर घूमता था, డ్యూటీల్లోకి వెళ్ళేవాడిని. ड्यूटी करता था. మనకు మన దగ్గర ఒక బ్రదర్ ఉండేవాడు, हमारे पास एक भाई रहता था, ఆయన సిఆర్పిలో చేసేవాడు. वो सीआरपीएफ में करता था. అతను ఉపవాసం ఉండాలంటే अगर वो उपवास रहना हो तो ఆ ఇంట్లో ఉన్నప్పుడే ఉండాలంట. कहता घर में रहना पड़ेगा. अगर उपवास रहोगे तो ఇంట్లో ఉన్నప్పుడే, जब घर में होगा तभी उपवास रहना, లేదా ఆదివారం ఉంటాడు, या तो इतवार रहता था. ఆదివారం ఉంటాడు. इतवार ఆదివారం ఉపవాసం ఉండకూడదండి, इतवार को उपवास नहीं रहना है, ఆదివారం ఉపవాసం ఉండదు. नहीं रहना उपवास. సంఘం మనకు సహవాసం ఉంటుంది, कलश या संगति होती है, మన సహవాసం ఉంటుంది. संगति रहती है. సహవాసంలో కలిసి ఉండాలి. संगति के साथ मिलकर रहना. పునరుద్ధానం ఈ पुनरुद्धार 40 దినాలు కూడా 40 दिन भी ఆదివారం వదిలిపెట్టే 40 దినాలు. इतवारों को छोड़कर ही 40 दिन है. 40 నిన్న కూడా చెప్పాను, मैं कल भी మళ్ళీ बताया, మేము గుర్తు చేస్తున్నాను, फिर याद दिला रहा हूँ, మళ్ళీ గుర్తు చేస్తున్నాను. फिर याद दिला रहा हूँ. ఆదివారాలు వదిలిపెట్టి 40 దినాలు. इतवारों को छोड़कर ही 40 दिन है. కాబట్టి इसलिए ఈ 40 దినాలు 40 दिन మనము हम ఆహారము తినాలి అనిపించేంత ఆ తడప ఉంటుంది కదా, అది ఉండకూడదు మన దగ్గర. तो खाना खाना चाहिए, खाना खाना का तड़प नहीं होनी चाहिए. దానికి మీరు నీతి అభ్యాసం చేయండి. इसी का तुम अभ्यास करो. ఎక్కువ ఆత్మలో ప్రార్థన చేయండి. आत्मा में होकर ज्यादा प्रार्थना करो. లోక విషయాల వైపు ధ్యానం పెట్టొద్దు. संसार के विषयों की ओर ध्यान नहीं लगाना. ఆ ఉపవాసం యెషయా రాశాడు కదా, यशायाह में लिखा था ना, ఆ ఉపవాసం మీరు కుట్టుకుంటారు, గుద్దుకుంటారు, పోట్లాడుకుంటారు, तो उपवास में रहते हुए तुम एक दूसरे को मारते हो, जब लड़ाई झगड़ा करते हो, మీ వ్యాపారం మీరు చేస్తా ఉంటారు. आप अपना बिजनेस करते रहते వ్యాపారం అంటే ఉద్యోగం చేయొద్దని, నీ పనులు నువ్వు చేసుకోవద్దని కాదు. हो. बिजनेस का मतलब ये नहीं है तुम अपना काम दाम मत करो, व्यापार नौकरी बनते। में मत जाओ, ये हाँ। बात नहीं है, కాదు అది, ऐसा नहीं है. అట్లని కాదు. అంటే మనం తప్పుడు పనులు చేస్తాం, हम ये नहीं कि हम गलत काम करते हैं. ఉపవాసమే ఉండము, उपवास तो रहते हैं, ఉద్యోగాలు అన్నిట్లో తప్పు పని చేస్తాం. नौकरी में भी गलत काम करते हैं, हर जगह गलत काम करते నీతిగా ఉండు, हैं. धार्मिकता में रहो, నీతిగా ఉండు. धार्मिकता में रहो. జాబ్కి వెళ్ళినా నీతిగా ఉండు, नौकरी में भी जाते हो तो బయటికి వెళ్ళినా నీతిగా ఉండు, बाहर जाके भी धर्मी बन के जियो, మార్కెట్కి వెళ్ళినా నీతిగా ఉండు. मार्केट में जाके भी धर्मी बन के ఏదన్నా रहो. ఈ అవయవాలతో తప్పు చేయకూడదు. कुछ भी हो इन अंगों से विचारों से गलत नहीं करनी चाहिए. అందుకే అంటాడు, इसलिए कहता है మనమిక పాపమునకు దాసులము కాకుండుటకు. हम आगे को पाप का दास ना होने के అంటే लिए, పాపం చేయాలని ఆలోచన మనలోకి రాకూడదు. यानी कि पाप करने की सोच हमारे अंदर नहीं आनी चाहिए. వచ్చినా గాని अगर आ भी ఇది गया తప్పు. तो तुरंत खंडन దానికి करें, ఏమంటున్నాడు, उसके लिए क्या कहता है, పాప శరీరము నిరర్ధకమగునట్లు. उसके लिए क्या कहता है, पाप का शरीर व्यर्थ हो ఆ, जाए. మన పాప శరీరం అండి. हमारे तो देह पाप का है, ఇందులో పాపం అనేది నిరర్ధకమైపోవాలి. हमारे इस देह के अंदर पाप जो है व्यर्थ हो जाए. అది చిన్న పాపమా పెద్ద పాపమా, छोटी पाप हो या बड़ा पाप हो, వాక్యం తెలిసిన మనము वचन को जानने वाला हम, వాక్యానికి విరుద్ధంగా ఉండటమే పాపం. वचन का विरुद्ध रहना ही पाप है. ఆ తర్వాత చేసేది అపరాధం. इसके बाद जो करते हैं वो अपराध है. చూసారా, देखा, పాపం అంటే ఆజ్ఞ అతిక్రమిస్తున్నాం. पाप तो आज्ञा को उल्लंघन करना,
అపరాధం అంటే अपराध అది नहीं, మీరు చేసేది అపరాధం. उसको उल्लंघन करके उसके आगे को जो करते वो अपराध. అందుకని పౌలు గారు इसलिए पौलुस ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఏమన్నాడు? एफिसियों के लिखी पत्र में మీరు क्या कहता है? అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారై ఉండగా, कि तुम अपराध और पापों से मरे हुए थे, కాబట్టి క్రీస్తునందు మీరు చనిపోయారు, इसलिए कहता है तुम मसीह में मर चुके हो. ఆయన లెగవటం ద్వారా తిరిగి లేచారు. उनकी जी उठने के द्वारा तुम भी అంటే जी उठे हो. క్రీస్తుని నమ్ముకున్నాం, यानी कि मसीह पर भरोसा క్రీస్తు किया, నమ్ముకో ముందు పాపం చేసాం, मसीह को भरोसा करने से पहले पाप किया, యేసు నమ్ముకున్నాక मसीह पर भरोसा करने के ఇక बाद మనం పాపం చేయకూడదు. आगे को पाप नहीं करना మన चाहिए, బైబిల్ ఉంది, क्योंकि हमारे लिए बाइबल ग्रंथ సహవాసం ఉంది, संगति है, సహవాసం ఉంది. संगति है. అందుకే సహవాసాన్ని ఎప్పుడు వేడకూడదండి. इसलिए संगति को कभी नहीं छोड़नी వినుట चाहिए. వలన सुनने से సహవాసం అంటే ఏంటండి? संगति क्या? వింటాం. सुनते हैं संगति में. కొందరు వినటానికి ఇష్టపడరు, कुछ लोग सुनने को मन नहीं लगाते, ఎప్పుడు పాపం చేస్తూ ఉంటారు. हमेशा पाप करते रहते हैं. ఆ పాపాన్ని పరిశుద్ధాత్ముడు దైవదాసుని రీతి చూపిస్తూ ఉంటాడు. उस पाप को लेकर पवित्र आत्मा परमेश्वर दास के द्वारा दिखाता है, అది తట్టుకోలేరు వాళ్ళు. उसको बर्दाश्त नहीं कर पाते. నేను చాలా మందిని చూశాను, मैं बहुतों को देखा हूँ, సంఘంలో చాలా మంది చూశాను. कलिशा में बहुत सारे लोगों को ఎప్పుడు देखा. చూసిన వాళ్ళలో పాపమే ఉంటది. कभी भी देखो उनके अंदर पाप ही दिखाई ఏ देता है. విధంగా చూసినా బైబిల్కి విరుద్ధంగానే ఉంటది. कैसे भी देखो वो बाइबल का विरुद्ध ही चलते हैं. ఏ విషయంలో వాక్యంలో మాట ఆళ్ళకే తగులుతూ ఉంటది. तो किसी विषय को लेकर भी बातें करो तो जा जाके उन्हीं को ही लगता है, అది న్యాచురల్, क्योंकि ये सहज है, అది ఆళ్ళకే తగులుతూ ఉంటది. उन्हीं को ही लगता है. వాళ్ళే అంటుకుంటారు, वो क्या सोचते అరే हैं ఇది ఎప్పుడు మా గురించే చెప్తున్నాడు. या कहते हैं कि हमेशा हमारे बारे में అసలు बताते हैं. ఎప్పుడు తెలిసిన పాపంలో ఆయన చెప్పినప్పుడు దానికి లోబట్టలేదు మేము, ఆ తెలిసిన పాపం ఎదచ్చి కొనసాగుతున్నామే, ఎట్లా ఉండకూడదే అనుకోరు. कभी ये लोग ये नहीं सोचते हैं जिस पाप के बारे में हम जान चुके उस पाप में हमें नहीं रहना चाहिए, ऐसा नहीं सोचते. వాక్యం ఎత్తి చూపించకుండా ఉంటే మీరు చెప్పండి, अगर वचन को लेकर नहीं दिखाए तो आप बोलिएगा, అనండి. बोलिएगा. వాక్యం చూపిస్తున్నాం, जब वचन को ही उठा ఇదిగో के రాయబడిన వాక్యము. तो कहते हैं लिखा हुआ वचन. యేసయ్య ఏమన్నాడు? यीशु ने क्या कहा? అపవాదితో యేసయ్య ఏమన్నాడు? इब्लिस से क्या कहा मसीह? అరణ్యములో जंगल में ఇదిగో రాయబడిన देखो సైతానా. लिखी हुई है, చూడండి. इब्लिस लिखा हुआ है, చూడండి, రాయబడిన సైతానా, लिखा हुआ है शैतान, రాయబడి ఉంది. लिखा हुआ है. కాబట్టి వాక్యం రాయబడి ఉందండి. इसलिए वचन लिखा हुआ है. ఎప్పుడైనా పాపం చేసేవాళ్ళు, जो भी वो पाप करते हैं యథేచ్ఛగా పాపంలో కొనసాగే వాళ్ళు ये उसी पाप में लगातार बने रहे. వాక్యం విన్న వెంటనే वचन सुनते ही దానికి లోబడాలి. तो वचन का अधीन हो जाना है. దైవదాసుని నోటి ద్వారా వస్తున్న ప్రతి మాట प्रभु के दास के मुंह के द्वारा निकलने वाला हर एक बात వాక్యానుసారమైన మాట. वचन के अनुसार बात है. యేసయ్య అన్నాడు, यीशु ने कहा था సత్యస్వరూపి ఆత్మ सत्य स्वरूपी आत्मा సహాయకుడు मददगार వచ్చినప్పుడు जब आएगा ఆయన కొత్తగా ఏం బోధ చేయడంట. वो अपने ओर से कोई संदेश మళ్ళీ नहीं కొత్త देगा, బైబిలే ఉండదు. कोई नया बाइबल नहीं होगा. నేను మాట్లాడి मैंने जो बात की, ప్రవక్తలు మాట్లాడి भविष्यद्वक्ता ने जो बात की, ధర్మశాస్త్రంలో ఉన్నాయి, व्यवस्था की जो बात है, కీర్తనలో ఉన్నాయి, भजन की बात, అయ్యే ఎత్తి చూపిస్తాడు కానీ वही बातों को ही उठा के మళ్ళీ ఆయన కొత్త दिखाएगा. బోధ ఏం చేయడు. उनके तरफ से कोई नया संदेश नहीं होगा. ఆ పరిశుద్ధాత్మ బోధిందాం. हाँ, पवित्र आत्मा का संदेश सुनेंगे. ఎక్కడి నుంచి ఆ బోధ? ఏం బోధ? कौन सा है, क्या संदेश ముందు है? చేసిన బోధే, पहले किए गए उपदेश ही, ముందు చేసిన బోధే पहले बताए गए उपदेश ही, ఆ బోధను తీసుకుని उसी संदेश को लेकर శరీరం ఉంది మనకి, हमारे पास देह है. ఎన్నుకున్నాం. అబ్రామా अब्राहम బయటికి రా అన్నాడు. बाहर आओ. అబ్రాహం ఎన్నుకున్నాడు. अब्राहम को चुन लिया. మోషే हे मूसा ఐగుప్తు అన్నాడు. मिस्र में जाओ बोले, ఎందుకంటే మోషే ద్వారా మాట్లాడాలి, क्योंकि मूसा के द्वारा बात करना ఒక है. బాడీ కావాలి, उनके लिए एक देह ఆయనకి चाहिए, పెదవులు కావాలి, उनके लिए होंठ ఆయనకి चाहिए, నాలుగు కావాలి, उनके लिए जीभ ఆయన चाहिए, నడిచే కాళ్ళు కావాలి, उनको चलने वाला पैर चाहिए, చేసే చెయ్యిలు కావాలి. करने वाला हाथ चाहिए. వాళ్ళని వాడుకుంటాడు, उन्हें इस्तेमाल करता है, వాళ్ళని వాడుకుంటాడు. इस्तेमाल करता है. ప్రవక్తలు కావాలి ఆయనకి, उनके लिए भविष्यद्वक्ता चाहिए, ప్రవక్తలు కావాలి. भविष्यद्वक्ता चाहिए. నీతి చట్టం ఉంది, धार्मिकता का कानून, నీతి చట్టాన్ని రాయించాడు. धार्मिकता का नियम को యేసు लिखवाया. ప్రభు కూడా ఈ భూమి మీద కూర్చొని నీతి చట్టానికి లోబడ్డాడండి. यीशु मसीह भी इस धरती में आने के बाद धार्मिकता का उस नियम का ఆయన కూడా अधीन हो నీతి गया. చట్టానికి లోబడ్డాడు. वो धार्मिकता का नियम का अधीन हो गया ఆ చట్టానికి లోబడి చట్టం యొక్క పరిధిలో ఉండి పనిచేశాడు. और उसी में रहकर काम किया उन्होंने, చట్టం పరిధిలో ఉండి उस పనిచేశాడు. व्यवस्था का अधीन కానీ होकर నాడు काम किया. యేసు నమ్ముకున్న క్రైస్తవుడు लेकिन आजकल मसीह पर ईसाई विश्वास करने చట్ట वाले పరిధిలో ईसाई లేడండి. उस व्यवस्था का नियम में नहीं है. చట్ట పరిధి అంటే బైబుల్ అనుసారం. यानी कि बाइबल के अनुसार మన చట్టం, हमारे लिए कानून है, మనకు బైబుల్, हमारा बाइबल, మన చట్టం,
हमारा कानून है, మనకు బైబుల్ అండి. हमारे लिए बाइबल है। అందుకే చూడండి, इसलिए देखिए ప్రతి ఒక్కరి దగ్గర బైబుల్ ఉండాలి. हर एक के पास बाइबल होनी चाहिए। సంఘానికి వచ్చేటప్పుడు कलिशा में आते वक्त బైబుల్ తీసుకురావాలి. बाइबल लेके आना है। మన ప్రాణాధారమే బైబుల్. हमारे प्राण का आधार बाइबल है। ప్రాణాధారమే బైబుల్. प्राण का आधार है बाइबल। ఏది కావాలన్నా బైబుల్ తీసుకోవాలి. आपको कुछ भी चाहिए तो बाइबल लेना पड़ेगा, చూడాలి. देखना నేను पड़ेगा। ఎప్పుడు చెప్తాను, मैं हमेशा कहता हूँ, నాకు ఆలోచన వచ్చింది, मुझे मेरे अंदर सोच आ गया, ఇది చేయాలి. इसे करना चाहता हूँ। బైబుల్ అనుమతిస్తుందా లేదా? क्या बाइबल इजाजत देता कि नहीं? జాగ్రత్తగానండి. ध्यान से सुने, నేను ఇది చెయ్యాలి, मैं फलाना करना चाहता ఈ हूँ, ఇది మాట్లాడాలి, ये फलाना बातें बोलना चाहता ఈ हूँ, కదం ఈ అడుగు నేను ముందుకెయ్యాలి. इस कदम उठाना चाहता हूँ। బైబిల్ ఏం చెప్తుంది? इसके लेकर बाइबल क्या कहती है? బైబిల్ చెప్పటంలో నీకు సందిగ్ధం ఉంటే, बाइबल के बारे में अगर कुछ शक है, आपको डाउट है, సందిగ్ధం ఉంటే, अगर डाउट అంటే है, అంతగా నువ్వు పోల్చుకోలేనంత శక్తి నీకు లేకపోతే इतना समझने की शक्ति आपके पास नहीं है। కొంత అర్థం అవుతుంది, कुछ ही समझ में आ रहा है, కొంత అర్థం कुछ కావట్లేదు, समझ में नहीं आ रहा है, కొంత మంచి అనిపిస్తుంది, कुछ अच्छा लग रहा है, కొంత చెడు అనిపిస్తుంది. कुछ बुरा लग रहा है, పోల్చుకోలేకపోతున్నావు. आप समझ नहीं पा रहे। వెంటనే దైవదాసును ఫోన్ చేయాలి, तुरंत प्रभु के दास को फोन करो, దాసుడికి ఫోన్ చేయాలి. प्रभु के दास को फोन करो। ఇదిగో మాకు కొంచెం తికమకలు ఉంది వ్యవహారం, कुछ हमें गड़बड़ी लग रहा है బైబిల్ విషయంలోనే, बाइबल के विषय में ही, మేము చేసే పనుల్లో, हम जो काम करना चाहते మేము చేసే కర్తవ్యం, हैं, हमारा कर्तव्य क्या దీన్ని है, కొంచెం వివరించండి. इसके लेकर कुछ बताइए। ఇలాంటి విశ్వాసాలు తక్కువ అండి. ऐसा पूछने वाला विश्वासी बहुत कम, సంఘంలో చాలా తక్కువ మంది అండి. कलिशे में बहुत कम लोग दिखते हैं, వేళ్ల మీద ఉంటారండి వాళ్ళు. ऐसा गिन सकते हैं उन्हें। వీళ్ళనే బుద్ధి గల కన్యకులు అంటాం. तो ऐसे लोगों को बुद्धिमान कुमारी बोलते हैं బైబిల్ ప్రకారంగా बाइबल के अनुसार। వీళ్ళని ఎలిగే దివ్యలు, तो मशाला, जलने वाले दिविटीलु, मशाले, ఎలిగే దివిటీలు అంటాం వీళ్ళని. जो रोशनी देने वाले मशाले, బుద్ధి గల కన్యల యొక్క దివిటీలు ఎలుగుతున్నాయి. तो बुद्धिमान स्त्रियों कुमारियों का जो मशाले जल रहे हैं। పరిశుద్ధాత్మనే నూనె, पवित्र आत्मा का तेल, వీళ్ళు ఏం చేస్తారంటే क्या कर रहे ప్రతి थे? విషయాన్ని దైవదాసు ఎత్తిరిస్తారు. पर हर एक बात को लेकर प्रभु के दास से पूछेंगे, చాహే మీ కుటుంబంలో వ్యవస్థ అయినా సరే, चाहे आप परिवार की बात क्यों ना हो, మీ కుటుంబంలో విషయాలైనా సరే, आपके पारिवारिक बातें क्यों ना हो, తన పరాయి అని ఉండదు. अपना पराई नहीं होता। దాసుని పరాయిలుగా ఎంచరు, दास दासी को पराई नहीं समझते, పరాయిలుగా ఎంచరు. पराई नहीं కేవలం समझते, ఆయన ఆదివారం వరకే, तो केवल वो इतवार तक ही समझते, ఆయన ఆదివారం వరకే, इतवार तक ही सोचते, ఆయన సంఘం వరకే. कलिशा तक ही। ఇక ఆ తర్వాత బయటకు వస్తే ఆయన ఎవరు మేమెవరు, उसके बाद बाहर आए तो पासवर कौन है, हम कौन है पता नहीं। అది కాదండి. ऐसा नहीं है, అక్కడే మన క్రైస్తవుడు చాలా తప్పు చేస్తున్నాడు. वही हमारे ईसाई बहुत गलत कर रहे हैं, చాలా క్రైస్తవుడు తప్పు చేస్తున్నాడు, बहुत गलत कर रहे हैं ईसाई, తెలిసి తప్పు చేస్తున్నాడు. जानते हुए भी गलत कर रहे हैं। మనకు వాక్యం ఉంది, हमारे लिए वचन మన है, క్రమాలు ఉన్నాయి, नियम है, మనకు సంఘం ఉంది, कलिशा है, हमारे సహవాసం ఉంది, लिए संगति है, బైబుల్ ఉంది, बाइबल है, వాక్యాలు ఉన్నాయి. वचन है, కానీ ఎక్కడ తప్పిపోతున్నాం తెలుసా? लेकिन कहाँ हम भटकते जा रहे पता है? వివేకం లేకపోవటం, समझ ना होने की वजह से, నేను అనే స్వభావం, मैं हूँ का स्वभाव रखने से, నేను అనే స్వభావం मैं हूँ करके जो स्वभाव కాల్చి బూడిదైపోవాలి. वो खत्म हो जाना चाहिए, जलकर राख होना है। ఏమన్నాడు పేతురు? क्या कहा पतरस ने? నేను అన్నాడు. मैं, 3 సార్లు అబద్ధం ఆడతావు పేతురు అన్నాడు. यीशु ने कहा तुम 3 बार झूठ बोलोगे, నేను అసలు సచ్చిన అబద్ధం ఆడను. मैं मर भी जाऊं तो भी झूठ नहीं बोलूंगा। ఏసై చెప్పాడు నువ్వు 3 సార్లు అబద్ధం ఆడతావు. यीशु ने कहा तुम 3 बार झूठ बोलोगे, కోడి కూయిక ముందే నువ్వు 3 సార్లు అబద్ధం ఆడతావు, నన్ను ఎరుణ అంటావు నువ్వు. 3 बार तुम मुर्गी के बांधने से पहले इनकार करोगे मेरे नाम से। అదేమన్నా తెలుసా? क्या बोलना चाहिए था నేను उसे? తప్పిపోకుండా ఉండినట్లు నా గురించి అయ్యా ప్రార్థన చేసయ్యా. तब पतरस को बोलना चाहिए था, मैं ऐसा ना कह सकूं, उसके लिए मेरे लिए प्रार्थना करो बोलना था, అలా అనాలి. ऐसा बोलना था। నేను అన్నాడు. उसने बोला नहीं, मैं नहीं करूंगा నేను ऐसा। అసలు ఎంతమంది తప్పిపోయి నేను తప్పిపోను అన్నాడు. तो कुछ भी इनकार करे कोई भी, मगर मैं नहीं करूंगा ముందు इनकार। తప్పిపోయింది ఆయనే, सबसे पहले भटका वही, ముందు తప్పిపోయింది ఆయనే. सबसे पहले वही भटक गया। ఏది చనిపోయిన వెంటనే यीशु का मृत्यु होते ही మళ్ళీ వల తీసుకున్నాడు, तुरंत जाल ले लिया, ఆయనే सबसे पहले ముందు सबसे पहले वही మీరు भटक ఇస్తే गया। నన్ను వెంబడించాను అన్నాడు. तो बाकी लोगों से कहा तुम भी चलो मेरे साथ। తాను చెడింది కాకి వెళ్ళిన కూడా జరగొట్టేసి, वो खुद बिगड़ा काफी नहीं था, औरों को भी बिगाड़ కానీ दिया, దేవుని యొక్క ప్రేమ అంతా అతని మీదే ఉంది. लेकिन परमेश्वर का प्रेम उन्हीं के ऊपर थी। ఎవరైతే తప్పిపోతున్నారో जो कोई भटक जाते हैं, వాళ్ళ మీద ఎక్కువ ఫోకస్ ఉంది. परमेश्वर का नजर उन्हीं के ऊपर ज्यादा बनी रहती है। దైవదాసులు కూడా प्रभु का दास भी తప్పిపోయే వాళ్ళనే जो भटकते हैं ఎక్కువ హెచ్చరిస్తూ ఉంటారు, उन्हीं को ज्यादा सावधान करता है, ఎక్కువ హెచ్చరిస్తూ ఉంటారు. ज्यादा सावधान మనం करता అనుకుంటాము है। हम सोचते हैं వాళ్ళు ఎక్కువగా ప్రేమిస్తున్నాడు, उन्हीं को ज्यादा प्रेम करता है, మనల్ని ఎక్కువగా ప్రేమించట్లేదు. हमें नहीं प्रेम कर रहे, వాళ్ళే ప్రేమిస్తున్నాడు, उन्हीं को ही प्रेम कर रहे। మనల్ని ప్రేమించలేదు. हमें అసలు हमसे प्रेम नहीं దైవదాసుని మనస్సును ఎరిగి జీవించడం చాలా ముఖ్యం అండి. प्रभु का दास का मन को जानकर जिंदगी बिताना बड़ी अच्छी बात है। కొంతసార్లు తొందరపడతాం, మనం कई बार हम उतावले हो जाते हैं, తొందరపడతాం. उतावले हो जाते हैं। దైవదాసుని యొక్క మనసు ఎరిగి ఉండటం అనేది ధన్యత. అది
प्रभु का दास का मन को जानना बड़ी धन्य बात है। ఆయన ఎప్పుడు చేసినా దేవుని పని దేవుని అనుమతితోనే చేస్తాడు. तो परमेश्वर का दास कुछ भी करता तो परमेश्वर की इच्छा के अनुसार ही కానీ करता మనకు है। దీర్ఘశాంతం ఉండాలి, लेकिन हमारे अंदर उसके लिए धीरज की आवश्यकता है, ఓర్పు ఉండాలి, धीरज की आवश्यकता, సహనం ఉండాలి. सहनशीलता की आवश्यकता। మనలో తొందరపాటు ఉంటుంది, हमारे अंदर उतावला ही रहता है, తొందరపాటు ఉంటుంది, उतावली रहता है, తొందరపాటుగా మాట్లాడతాం. उतावली से बात करते हैं। అట్ట తొందరపాటుగా మాట్లాడటం వల్లనే మోషే ఒక మాట అన్నాడు, ऐसा उतावले से बोलने से मूसा ने एक बात कहा, మీరు చనుక్కున్న చనుగులు ఆయనకి పడ్డాయి. आपने जो कुड़कुड़ाया ना उन तक पहुंच गए बोला। మనం చనుక్కుంటామే हम जो कुड़कुड़ाते हैं ना దైవదాసుని మీద प्रभु के दास के खिलाफ, అర్థం కాక, ना समझने की वजह से, ఆయన మనస్తత్వం తెలియక, उनके मन को ना जानते हुए, దైవదాసురాల యొక్క మనస్తత్వం తెలియక प्रभु के दास और दासी का मन को ना जानते हुए తొందరపడి उतावले से గొనుకోవటం మొదలు పెడతాం. कुड़कुड़ाना शुरू कर देते। అందుకని మోషే ఏమన్నా తెలుసా, इसलिए मूसा ने क्या कहा पता है, మీరు గొణిగిన గొడుగుళ్ళు దేవుడికి కనపడ్డి, आपने जो कुड़कुड़ाया ना वो परमेश्वर को सुनाई पड़ा है, దేవుడికి కనపడ్డి, परमेश्वर को सुनाई दिया। నా మీద మీరు గొణిగిన దేవుడికి కనపడ్డి तो అంటే. मेरे खिलाफ जो बुड़बुड़ा रही ना वो भी सुनाई दिया। అందుకని మనం దీర్ఘశాంతం కావాలి, इसलिए हमारे अंदर धीरज की आवश्यकता, వివేకం కావాలి, समझ की आवश्यकता है, వివేకం కావాలి, समझ की आवश्यकता है, ఓర్పు కావాలి, धीरज, దీర్ఘశాంతము, धीरज, దీర్ఘశాంతము, धीरज की आवश्यकता है। వేచి ఉండటము, तो इंतजार करना है, వేచి ఉండటము, इंतजार करना ఇది है, నేర్చుకోవాలండి మనం. सीखना ఈ चाहिए। 40 దినాలు ये 40 दिन में వీలైతే మీరు ఇది నేర్చుకుంటా ఉందాం, तो इन्हीं बातों को सीखते रहे, నేర్చుకుందాం. सीखेंगे। 40 దినాలుగా గట్టిగా బలంగా ఎదుగుదాం. तो ये 40 दिन बड़ा मजबूती से बढ़ेंगे। అందుకని ఏమంటాడంటే, इसलिए क्या कहता है, మనలో ఉన్న పాప శరీరం అంటే ఆ పాప క్రియలు, ఆలోచనలు, తలంపులు ఇవన్నీ కూడా నిరర్ధకం అయిపోవాలి. हमारे अंदर की पाप शरीर यानी कि पाप का विचार, पाप का सोच, ये सारा खत्म हो जाना चाहिए। మన ప్రాచీన స్వభావం हमारा पुराना मनुष्यत्व క్రీస్తును తెలియనప్పుడు, जो मसीह को जानने से पहले का स्वभाव, వాక్యము తెలియనప్పుడు, वचन को जानने के पहले का అలాంటి स्वभाव, స్వభావాన్ని ఏం చేయాలంట, ఆయనతో కూడా సిలువ వేయబడాలి. ऐसी स्वभाव को मसीह के साथ क्रूस में डालना है। ఇక్కడ అర్థం కొంచెం ఉందండి. इसमें कुछ अर्थ है। కొడుతున్నారు ఆయన్ని, उनको मार रहे थे, బాగా బాధ, बहुत तकलीफ, చీల కొట్టారు, कीले ठोका, బాగా బాధ, बड़ा तकलीफ हुआ, ముళ్ళ కిరీటం పెట్టారు, कांटों का मुकुट पहनाया, బాగా బాధ बड़ा तकलीफ हुआ, కదా, है ना, కాళ్ళ మీద కొట్టారు, पैरों पर मारा, బాగా బాధ, बड़ा तकलीफ हुआ, బాగా బాధ. बड़ा दुख हुआ। మనం కూడా हम भी ఈ ప్రాచీన స్వభావం వదులుకోవాలంటే इस पुराने स्वभाव को छोड़ने के మనం लिए కూడా బాధేనండి. हमें बड़ा दुख लगता है, ఎందుకంటే దానికి అలవాటుపడి ఉన్నాం కదా. क्योंकि हम उसी के आदी हो चुके हैं, నేను బాగా అలవాటుపడి ఉండా, बड़ा आदी हो चुके हैं సినిమా పాటలకి, पिक्चर गीतों का, డాన్సులకి, नाच गाना का, ముందులకి, दवाइयों का, दारू का, విందులు వినోదాలకి, और भोज, बड़े पार्टी, ఈ గుటకాలు, తులసి రజనీగంధ వీటన్నిటికి, गुटखा, तुलसी, रजनीगंध, इन सभी चीजों వీటన్నిటికి బాడీ का, అలవాటుపడిందండి. इन सारी चीजों को देख आदत पड़ चुकी है, బాగా అలవాటుపడి ఉంది. अच्छी तरह आदत पड़ चुकी చర్చికి వెళ్తున్నాను, है। चर्च में जा रहे हैं, చర్చికి వెళ్తున్నాను, चर्च में जा रहा हूँ, పిల్లలతో పాటు వెళ్తున్నాను, बच्चों के साथ जा रहा हूँ, సిస్టర్తో తీసుకెళ్తున్నాను, सिस्टर को लेके जा వాడు रहा हूँ, వాక్యం వింటున్నారు, वचन सुन रहे, నేను వింటున్నాను. मैं भी सुन रहा కానీ నాకు అవి బోలా. हूँ, मगर मेरे अंदर से विचार नहीं गया था। చర్చిలో కూర్చున్నంత మాత్రానే పరిస్థితులు అనుకోవడం పొరపాటు. चर्च में बैठने से, केवल बैठने से पवित्र समझना అక్కడ ఉండి ये बड़ा धोखा है। అక్కడ ఉండి వినాలి, वहाँ बैठकर सुनना है, కూర్చున్నందుకు వినాలి, बैठा तो सुनना है, శ్రద్ధగా వినాలి, ध्यान से सुनना है, అలవాటు చేసుకోవాలి ఆత్మీయ జీవితాన్ని. आत्मिक जिंदगी को आदत बनाना నేను है। కొన్ని సంవత్సరాలు చర్చిలో ఉన్నాను, मैंने कुछ साल चर्च में रहा, కానీ నా పాప స్వభావం పోలేదు, लेकिन मेरा पाप का स्वभाव नहीं गया, పోలేదు. नहीं गया, ఇంటూనే ఉన్నాను, सुनता ही गया, చెవులు కనపడుతూనే ఉన్నాను. कानों को सुनाई पड़ रहे। మనకి కోమాలోకి వెళ్ళిపోతేనో, मान लो कोमा में चला गया మనం हो, మెంటల్ అయిపోతేనో पागल हो चुके हो, మనకు అర్థం కాదు. तभी हमें समझ में మంచి ఆరోగ్యంగా ఉన్నాం, अच्छी स्वास्थ्य है, మంచి ఆరోగ్యంగా अच्छी ఉన్నాం, स्वास्थ्य है, అన్ని తెలుస్తున్నాయి. सब जो पता चल रहा है। ఎందుకో ఒక రోజు एक दिन పరిశుద్ధాత్మ దేవుడు पवित्रात्मा परमेश्वर నన్ను ఎందుకు ఒకసారి తాకాడు. मुझे छू लिया, ఒక్క వాక్యం, एक ही वचन, ఒక్క వాక్యం. एक वचन। ఆ ముందు ఆదివారం విన్నాను నేను. इससे पहले इतवार को मैंने सुना था, అపోస్తులు అంటున్నారు, फिर तो అయ్యా నేను మిమ్మల్ని అన్ని వదిలి వెంబడిస్తున్నాం, हम सब चीज छोड़कर तेरे पीछे चलते हैं, అన్ని వదులుకుని వెంబడిస్తున్నాం, सब चीज छोड़कर तुम्हारे पीछे जा रहे हैं, మాకేం దొరుకుతుంది हमें क्या मिलेगा? అని అడిగారు వాళ్ళు. पूछा था ఇదే నా इसका। ప్రశ్న. मेरा भी सवाल यही था, ఇవన్నీ వదులుకోవాలి నేను, ये सब छोड़ना है मुझे, వదులుకోలేకపోతున్నాను. छोड़ नहीं पा रहा था, నాకు సరైనటువంటి వాక్య పరిజ్ఞానం దొరకలేదు. तो मुझे ढंग का वचन नहीं मिल रहा था। రోజు ప్రతి ఆదివారం చర్చికి వెళ్తా ఉంటే इतवार को लगातार चर्च
जा रहा था, రోజు వాక్యం వింటా ఉంటే रोज वचन सुनने ఒక से రోజు కాదు ఒక రోజు అన్న మాట एक दिन नहीं तो दूसरे दिन हमें समझ में आएगा। అసలు చర్చికి వెళ్ళకపోతే अगर चर्च ही नहीं जाओगे तो, అసలు వాక్యం వినకపోతే वचन ही नहीं सुनेगे तो ఎక్కడి నుంచి వింటాం कैसे सुनेंगे, ఎక్కడి నుంచి వింటాం कैसे सुनेंगे। నేను రోజు చర్చికి వెళ్తున్నాను కాబట్టి मैं रोज चर्च में అంటే जा ప్రతి रहा था, ఆదివారం చర్చికి यानी कि వెళ్తున్నాను हरिद्वार को चर्च में जा रहा మేము था, కుటుంబ ప్రార్థన సంఘంలో ఉంటాయి కాబట్టి पारिवारिक प्रार्थना में भी जाते हैं, ఉపవాసాలు ఉంటాయి కాబట్టి उपवास की प्रार्थना में भी जाते हैं, అక్కడ పుట్టినరోజులు ఉంటాయి కాబట్టి तो पैदा जन्मदिन की प्रार्थना సంఘంలో कलिसिया में కూర్చుంటూ ఉంటాం కాబట్టి ज्यादातर बैठते रहते हैं, इसलिए అందుకే సహవాసం అన్నాడు इसलिए बोला संगति। ఒక్క రోజు మాట్లాడాడు అన్నాడు एक दिन मुझसे बात किया, ఒక ఆదివారం ముందు ఆదివారం మాట్లాడాడు पहला इतवार को मुझसे बात ఆ किया, తెల్లారి సోమవారం दूसरा दिन सुबह सोमवार था, నేను డ్యూటీకి వెళ్తున్నాను मैं ड्यूटी जा रहा था, నాకు ఆలోచన వచ్చేసింది मेरे अंदर एक सोच आ गई, ఎన్న వాక్యాన్ని తలంపులతో తీసుకొస్తాడు तो सुनी वचन को हमारे विचारों में लेके आएगा। ఎన్న వాక్యాన్ని తలంపులతో जो हमने తీసుకొస్తాడు जो सुना उस वचन को विचारों में लेके నీకు आएगा। వినకపోతే తలంపుల నుంచి ఎక్కడి నుంచి వస్తాడు अगर सुना ही नहीं तो कहाँ से विचार में అందుకే आएगा? పౌలు గారు సంఘాలతో అన్నాడు వినుట వలన విశ్వాసం इसलिए కలుగును. पौलुस कलीसिया से कहा था सुनने से विश्वास ఆ రోజు बढ़ती। ఇక్కడ బస్ స్టాండ్ దగ్గరికి వెళ్ళబోతున్నప్పుడు అయ్యా బస్ స్టాండ్ దగ్గరికి ये बस स्टैंड तक पहुंचने वाला था उस दिन, అయ్యా నేను అన్ని ఎదుర్కొంటా मैंने कहा प्रभु मैं सब कुछ छोड़ूंगा, వదులుకుంటున్నాను छोड़ दे रहा हूँ, నాకేం దొరుకుదని అనుకున్నా मुझे क्या मिलेगा करके मैंने सोचा। నిన్న వాక్యం విన్నా నేను मैं कल का वचन सुना था, నిన్న వాక్యం విన్నాను कल का वचन सुना था, ఆయనతో పాటు సింహాసనం పక్కన కూర్చుంటానంట उनके साथ सिंहासन के बगल में बैठूंगा, ఇజ్రాయేలు 12 గోత్రాలకు నేను తీర్పు తీరుస్తాను 12 गोत्रों को मैं न्याय करूंगा। ఈ రోజు ఇజ్రాయేల్ దేశాన్ని చూస్తే आज इजराइल देश को देखते हैं, అంతకంటే సుసంపన్నమైన దేశం లేదు उससे अधिक संपन्न देश कोई नहीं। అక్కడ ఉన్న యూదులు గాని ఇజ్రాయేలులు वहाँ గాని का यहूदी हो या इजरायली हो, ఎంత మైండ్ అంటే వాళ్ళది इतना अच्छा दिमाग है ఎంత उनका, మైండ్ అంటే వాళ్ళది इतना अच्छा दिमाग है उनकी। ఇప్పుడు చూడండి देखिए బయట దేశాల నుంచే పిలిపిస్తున్నారు ఏఐ కొరకు तो बाहर देशों से ही बुला रहे हमारे देश यही చూసారా देखा, బయట దేశం నుంచే వచ్చారు ఇప్పుడు ఏఐ కోసం यही सिखाने के लिए बाहर देश से ही आए हैं। అసలు ఏఐని కనిపెట్టిన తర్వాత నాకు అర్థం కాలేదు तो यही के बारे में मुझे अभी तक तो समझ नहीं ఎవరు आया, కనిపెట్టి అర్థం కాలేదు कौन पहचान मुझे नहीं पता, యూదుడా ఇజ్రాయేల్ ఎవడు यहूदी या इजरायली मुझे नहीं मालूम, ఇంకా తెలియదు నాకు मुझे नहीं पता भी, తెలుసుకుందాం जानूंगा। చూడండి పిల్లరా देखिए ఇప్పుడు प्रियो, దేశం అంతా దాని మీద నడవబోతుంది पूरा देश जो दुनिया उसके ऊपर चलने वाला है, ప్రపంచం అంతా దాని మీద पूरा నడవబోతుంది दुनिया उसी के आधार ऊपर चलने వీలైతే वाला है। స్కూళ్ళల్లో కాలేజీల్లో యూనివర్సిటీల్లో సబ్జెక్ట్ కూడా పెట్టబోతున్నారు तो हो सकता है तो स्कूलों में कॉलेजों में भी सच्चो। सब्जेक्ट भी रखने जा रहे हैं, ఇది నిజం ये हकीकत है। రాబోయే దినాల్లో आने वाले दिनों में మనం బతికుంటే अगर हम जीवित మన रहेंगे, చదువు దేనికి పనికిరాదు हमारा पढ़ाई किसी काम का नहीं ఇప్పుడు होगा। ఏం తెలుసా अब क्या पता है, బ్రో మనం చదివిన దాంట్లో బ్రో అని లేదు हमने जो पढ़ाई की है उसमें ब्रो करके नहीं था, ఇప్పుడు రేపు రాసేటప్పుడు బిఆర్ఓ బ్రో అని అంటే మనకు అర్థం కాదు तो कल का दिन बिहार वो ब्रो करके लिखेंगे तो हमारे लिए जैसा लोगों को समझ में नहीं బ్రో आता। ఏందిరా ये ब्रो क्या है, ఈ బ్రో ఏందిరా ये ब्रो ఇప్పుడు क्या है? జనరేషన్ కు బ్రో తెలుసు కానీ మాకు జనరేషన్ లో బ్రో తెలియదు इस अब का पीढ़ी को ब्रो का मतलब पता है, हमारी जो पीढ़ी था ना उस वक्त हमें ब्रो का मतलब नहीं पता। తర్వాత సిస్టర్ సిస్ అంట सिस्टर को सिस बोल रहे हैं, సిస్ అంట सिस। మేము చదివిన దాంట్లో సిస్టర్ అని ఉంది हमने जब पढ़ाई की था तब सिस्टर करके, ఇప్పుడు దాంట్లో ఏముంది సిస్ అని ఉంది आपकी पढ़ाई में सिस करके ఇప్పుడు लिखते సిస్ అంటే ఇప్పుడు నాకేం తెలియదు हैं। अब सिस का मतलब मुझे नहीं पता, ఈ సిస్ అంటే ఏందో ये सिस का मतलब ఈ क्या है, బ్రో అంటే ఏందో ब्रो का मतलब क्या है, ఇవన్నీ మాకు తెలియవు ये सब हमें नहीं पता। యు అంటే వైఓ యు అని రాస్తాం यू को हम वही वो यू लिखा కానీ है, ఇప్పుడు యు రాసేస్తాం అంతే आप केवल यू ही लिख रहे हैं, యు రాసేస్తున్నారు కేవలం యు అంటే ఇంగ్లీష్ కూడా इंग्लिश షార్ట్ में కట్ లకు వచ్చేసింది शॉर्टकट में आ गया। ఇదంతా మన సోమవారితనం तो ये सब कुछ इंसान का आलसीपन है। ఇది సైతాన్ని పెడుతున్నటువంటి చాలు. ఒరేయ్ నువ్వు ఇంత చేస్తావు अरे तो इतना कहाँ कर पाओगे, షార్ట్ కట్ లో జీవించడం शॉर्टकट में जिंदगी, అందుకే సంపాదన కూడా చూడు షార్ట్ కట్ లో అయిపోతుంది कमाई भी देखो शॉर्टकट में, తెల్లరిలేకి ధనవంతుడు అయిపోవాలి सुबह तक धनी बनना है। ఓ షేర్ బజార్లు शेयर बाजार, అందుకని మనం షేర్ బజార్లు కట్టకూడదండి तो शेयर बाजार में हिस्सादार नहीं बनना है, లాటర్లు చేయకూడదు लॉटरी नहीं लिखना షేర్ है, బజార్లు చేయకూడదు शेयर बाजार में शामिल కమిటీలు ఉంటాయి చూసారా कमिटी वगैरह डालते हैं, కమిటీలు चिट फंड ఈ చిట్ ఫండ్లు ఈ కమిటీలు कमिटी डालते हैं, ఇవన్నీ కూడా ये सारा कुछ। మనం దాని వైపే మనం మనం మన చూపు అంతా तो इसका मतलब हमारे नजरिए सारे उसी के ऊपर। మీరు అనుకోవచ్చు తప్పే ఉందని आप सोच सकते हैं हाँ इसमें गलत क्या है, నేను కూడా అనుకున్నాం मैंने भी सोचा, మేము కూడా हम भी అది కమిటీ కట్టేవాళ్ళం कमिटी डालते थे। కొత్తగా విశ్వాసంలోకి వస్తున్నాం जब नए नए विश्वास में आ रहे కమిటీలు కట్టాం थे, कमिटी डाला, చక్క డబ్బులు వస్తాయి చివరిలో अंत में पैसा खूब आएंगे। అయితే ఒకరోజు అనుకుంటున్నారు एक दिन सोच रहे थे ఈసారి సిస్టర్ పాడాలనుకుంటుంది इस बार वो सिस्टर बोली लगाना चाहती है మనం फलाना, ఎక్కువ పాడదాం हम ज्यादा बोली चढ़ाएंगे, ఎక్కువ పాడదాం ज्यादा चढ़ाएंगे, ఎక్కువ పాడదాం ज्यादा। చూసారా మనుషులో కల్మషం వచ్చేసిందా तो मनुष्य के अंदर गंदगी आ गई ना हृदय में, ఇంకొక సిస్టర్ మీద చెడ్డ ఆలోచన వచ్చిందా तो दूसरी की जरूरत को फायदा उठाने की ఇప్పుడు ఆ सोच रहे సిస్టర్కి ना, ఏం కావాలో उसको क्या चाहिए, ఆ సిస్టర్కి ఏదైనా అవసరం ఉందేమో उसकी बात बेचारा जरूरत होगी, ఈసారి ఆ సిస్టర్కి కావాలేమో उसकी
इस समय उस बहन को चाहिए होगा। వీళ్ళేమన్నా తెలుసా, बाकी लोग क्या बोल रहे पता है, ఎక్కువ పాడదాం, हम ज्यादा बोली लगाएंगे, ఎక్కువ పాడదాం. ज्यादा बोली लगाएंगे. చూసారా, देखा, అక్కడ కొంచెం ఒక సిస్టర్ మీద మనకు తప్పుడు ఆలోచన వచ్చిందా? तो उनकी जरूरत को लेकर हम लोग बढ़ाना चाह रहे थे ना. వెంటనే నీతోటి సహోదరులు ప్రేమించకపోతే నువ్వు హత్య కూడా అంత కూడా అంట. तो अगर आप अपना भाई बहनों से प्यार नहीं करोगे तो तू हत्यारा करके बोला बच्चा. వెంటనే మానేసేవాడిని, तुरंत बंद कर दिया हमने, వెంటనే మానేసేసాం. हमने उसमें शामिल होना छोड़ दिया. వెంటనే అంది, तुरंत कही ఆ సిస్టర్ అంది, उस बहन ने, ఎందుకు మీరు మానేసారు? आपने क्यों छोड़ दिया? చెప్పాం, మేము ప్రభువుని నమ్ముకున్నాం. हमने बताया हमने प्रभु पर विश्वास किया. ఏమని తెలుసా, उसने क्या कही पता నేను है, నిత్యం పూజ చేస్తాను, हम तो हमेशा पूजा करते, నిత్యం పూజా పాఠ చేస్తాను. हमेशा पूजा करते हो. నేను చేయట్లేదా? क्या हम नहीं कर रहे क्या? నేను చేయట్లేదా? हम नहीं कर रहे क्या? అది తప్పని మాకు బైబిల్ చెప్పేసి, हमने हमें बताया है बाइबल ये गलत है. ఒక సహోదరురాలు మీద మేము ఎక్కువగా చెడ్డ ఆలోచన మాకు వస్తుంది. तो हमारी एक बहन के ऊपर बुरा सोच हमें आता है. అలాంటి ఆలోచనలు రాకూడదు. ऐसा सोच नहीं మా आना బైబిల్ चाहिए. చెబుతుంది, हमारे बाइबल నువ్వు సహోదరునిగా కరెక్ట్ గా ప్రేమించకపోతే किसी को भी ढंग से प्रेम नहीं करोगे, నువ్వు హంతకుడివే. आप हत्यारा हो. తెలియని దేవుణ్ణి, ఎక్కడో ఉన్న అదృశ్య దేవుణ్ణి నువ్వు ప్రేమిస్తాను అంటున్నావు, కానీ నీ ముందున్న సహోదరుడు నువ్వు ప్రేమించలేకపోతున్నావు. तो तुम अदृश्य परमेश्वर से मैं प्रेम रखता हूँ बोलते हो, अगर तुम्हारे साथ जो तुम्हारे सामने है उन भाई बहनों को प्रेम नहीं कर पा. పౌలు గారు గలతీ రాసిన పత్రికలు అంటాడు, पौलुस कहता है गलत, మరి ముఖ్యంగా విశ్వాస గృహమునందు, विशेष करके विश्वास परिवार में సంఘంలో అండి, कलिसिया में. ఈ సంఘంలో కనుక ఈ ప్రేమ కనుక కొనసాగితే अगर कलिसिया में प्रेम आगे बढ़ेगा ఇతరుల పట్ల కూడా ప్రేమగా ఉంటుంది. तो दूसरे के प्रति भी हम प्रेम में आगे సంఘంలో बढ़ेंगे. కనుక పాపాన్ని అసహించుకుంటే कलिसिया में रहते हुए पाप को घृण బయట करेगा, కూడా అసహించుకుంటాం, बाहर भी पाप को घृण బయట करेगा, కూడా అసహించుకుంటాం. पाप को घृण करेंगे అప్పుడే बाहर. మనం ఆత్మలు సంపాదిస్తాం, तभी हम आत्माओं को అప్పుడే खावा, ఆత్మల సంఘాన్ని నడిపిస్తాం. तभी औरों को प्रभु के पास ला మనకు पाएंगे. పాపం అంటే అసహ్యం లేనప్పుడు जब पाप के प्रति हम घृण नहीं, మనమే సచ్చిన వారు, అపరాధముల చేతను పాపముల చేతను మనమే సచ్చిన వారు हम అయినప్పుడు खुद ही पाप और अपराधों में मरे हुए होंगे तो మరి ఇంకా బయట వాళ్ళని మనం ఏం పరుగులు నడిపిస్తాం? और लोगों को कैसा ला सकते प्रभु में? పాపం పైన మనకి ఎక్కడ అసహ్యం ఉంటది? पाप के प्रति कहाँ घृण आ रहा है? అయ్యో, పాపం చేస్తున్న వాళ్ళని ప్రేమించి పాపాన్ని ద్వేషిస్తే ఆ పాపిని ప్రభు దగ్గర నడిపిస్తాం. तो पाप को घृण करते हुए पापी से प्रेम करते हुए रहेंगे तो उस पापी को प्रभु के पास ला पाएंगे. కాబట్టి इसलिए చనిపోయిన వాడు పాప విముక్తుడు. जो मर चुके हैं वो पाप से छुटकारा पा लिया. యేసు ప్రభు చనిపోయాడు, यीशु मसीह मृत्यु हो गया, పాపమంతటిని చనిపేశాడు. सारा पाप को मार डाला. యేసు ప్రభుతో పాటే పాపం చచ్చిపోయింది. मसीह यीशु के साथ ही पाप खत्म हो गया. లోక పాపాలన్నీ ఆయన మీద తీసుకొచ్చాడు, संसार के पाप सारे उन्हीं के ऊपर ला పాపం दिया. మీరు ఆయన మీద తీసుకొచ్చాడు. जो पाप से अज्ञात था उन्हीं के ऊपर लाया. ఆయన చనిపోయాడు, उनका मृत्यु हुआ, పాపం చనిపోయాడు. पाप का मृत्यु हुआ, ఆయన చనిపోయాడు, वो मृत्यु हो गई, పాపం చనిపోయింది. पाप का भी मृत्यु हो गया. అందుకే इसलिए పౌలు గారు అంటాడు, पौलुस कहता है నేను సిలువకు కొట్టబడ్డాను. मैं क्रूस में ठोका गया हूँ. అంటే అర్థం ఏంటి? इसका मतलब क्या है? ఎప్పుడు ఆయన సిలువ ఎత్తుకోలేదే, कभी तो वो क्रूस नहीं उठाया, సిలువ ఎత్తుకోలే ఆయన. नहीं उठाया पौलुस, నేను సిలువకు కొట్టబడ్డాను फिर भी वो कहते मैं क्रूस में ठोका गया. అంటే ఏం తెలుసా? इसका मतलब क्या पता ఇక है? నేను చనిపోయాను, క్రీస్తు జీవించువాడు నేను కాదు. मैं मर चुका हूँ, आगे को मैं जीवित नहीं रहा. అందుకే इसलिए 9వ వచనం, రోమీయుల పత్రిక రాసిన 6వ అధ్యాయం 9వ వచనంలో, रोमियो का 6 का 9 में कहता है మానవునికి ఇకను ఆయన మీద ప్రభుత్వం లేదని ఎరిగి ఆయనతో కూడా జీవించుదామని నమ్ముచున్నాము. कहता है उस पर फिर प्रभु मृत्यु की प्रभुता नहीं करके बताता है, उन्हीं के साथ जीवन बिताते हैं. అది ఏమంటున్నాడు? और क्या कहता है? మానవుని ఇకను ఆయన మీద ప్రభుత్వం చేయదు, फिर मृत्यु की प्रभुता नहीं होना ఎరిగి ये जानते हुए ఆయనతో కూడా జీవించడం నమ్ముచున్నాం. उन्हीं के साथ जीवित है, इस बात का ఇక ఆయన తిరిగి లేచాడు. अभी वो जी उठा है. ఎలా ఉన్నాడండి? कैसा है वो? మరియమ్మను కూడా ముట్టనీలా, मरियम को भी छूने नहीं दिया, ఎప్పుడు వాళ్ళతోనే ఉండేవాడు, हमेशा उन्हीं के साथ रहता था. వాళ్ళతోనే ఉన్నాడు. उन्हीं के साथ 3.5 సంవత్సరాలు వాళ్ళతో ఉన్నాడు. 3.5 वर्ष उन्हीं के साथ रहा. తిరిగి లేచిన తర్వాత जी उठने के बाद నన్ను ముట్టుకోబాకన్నా. कहा मुझे मत छूना. చూసారా देखा ఏ దేహం అండి? कौन सा देह है वो? నీతి దేహం. धार्मिकता का देह. మంద కూడా, हमारी भी, మన దేహం కూడా हमारा देह भी నీతి దేహం. धार्मिकता का देह है. అందుకే इसलिए ఆయన వస్త్రం ముట్టుకుంటేనే స్వస్థతలు జరిగినాయి. उनके वस्त्र को छूने से ही चंगी हो गया, వస్త్రం ముట్టుకుంటే స్వస్థతలు జరిగినాయి. चंगा हो गया वस्त्र छूते ही. అది కూడా మనం కూడా ఒక నీతి మంతులుగా ఉంటే, एक धर्मी बन के అసలు रहेंगे. మనలో పాపం అంటూ లేకపోతే, अगर हमारे अंदर पाप नहीं रहेगा, మనం పాపం చేయం. हम पाप नहीं करेंगे. పాపం చేస్తే పాపాన్ని అసహించుకుంటాం, पाप करने वालों को अंदर पाप को घृण ఆ करेंगे, పాపిని మన దగ్గర నడిపిస్తాం. उस पापी को प्रभु के पास लेके आएंगे. ఇదే మనం చేసే పని, यही काम करना है हमें, ఇదే మనం చేసే పని. यही काम करना మనం है. నీతి మంతులుగా ఉండాలి. हम धर्मी बन के जीना है. ఒకసారి కుషుంపూర్ పహాడ్ ఒక సిస్టర్ ఉంది, పాపం एक बार ముసలామె. कुशपुर पहाड़ में एक बुढ़ी अम्मा थी, కారెంటలు పంచాం,
कैलेंडर को बांटा, ఆయన దగ్గర నా నెంబర్ కూడా లేదు. उसके पास मेरा फोन नंबर भी नहीं था. అర్ధరాత్రి కడుపులు నొప్పి వచ్చింది. आधी रात को उसको पेट में दर्द आया, కడుపులు నొప్పి వచ్చింది, पेट में दर्द आ गया, బాగా కడుపులు నొప్పి వచ్చింది. बहुत तेज आ गया, అర్థం కావట్లే ఏం చేయాలో. क्या करना उसे समझ नहीं आ పాపం रहा था. డబ్బు కూడా లేదు, అంత డబ్బు. वो पैसा भी नहीं था उसके ఫోన్ पास, కూడా లేదు फोन भी नहीं నాకు थी ఫోన్ చేయడానికి. फोन करने के వెంటనే लिए. క్యాలెండర్ చూసిందంట, तुरंत कैलेंडर को देखी, ఆ ఫోటో చూసిందంట. फोटो को देखी, ఆ క్యాలెండర్ ఫోటోని అక్కడ అతుకుందంట కడుపుకి. तो कैलेंडर का फोटो को लेकर पेट में ऊपर रखा, కడుపుకి అతుకుందంట. पेट के ऊपर दबा के रखी. అయ్యా ఈ దైవదాసుని ఫోటో ఉంది నా क्या దగ్గర, प्रभु का दास का फोटो है मेरे पास, ఆ ఫోటోని నేను అతుకుంటున్నాను అయ్యా, फोटो को मैं अपने पेट के ऊपर నా रखा. కడుపు నొప్పి తగ్గించాను. मेरा प्रभु मेरा पेट का दर्द ठीक करो. వెంటనే కడుపు నొప్పి పోయింది, तुरंत पेट का दर्द ठीक हो गया, వెంటనే కడుపు నొప్పి పోయింది. तुरंत पेट का दर्द ठीक हो చూసారా? गया. देखा, అంటే यानी कि మన బాడీలు పాపానికి బానిసలుగా ఉండకుండా हमारा देह जो पाप का दासत्व है, యేసు ప్రభు లేచినాక ఎంత పరిశుద్ధులుగా నీతిగా ఉన్నాడో, यीशु मसीह जी उठने के बावजूद भी कितना पवित्र और धर्मी మనం था. కూడా పాపం నుంచి బయటకు వచ్చినాక हम भी पाप से बाहर आने ఇక के बाद పాపం జోలికి పోకుండా आगे को पाप में ना जाए, నీతి కార్యాలు చేస్తూ धार्मिकता की कार्य करें. శ్రమలైనా क्लेश हो, బాధలైనా तकलीफ हो, నిందలైనా निंदा हो, ఆకలి దప్పులైనా भूखा और प्यासा हो, పేదరికమైన गरीबी पर हो, ఏదైనా గాని चाहे कुछ भी हो, మళ్ళీ వాక్య విరుద్ధంగా వెళ్ళకూడదు. फिर से वचन का विरुद्ध नहीं जाना चाहिए. మన దేహాలు పరిశుద్ధంగా ఉంటాయండి, हमारा देह पवित्र बन మన के रहना, తలంపులు పరిశుద్ధంగా ఉంటాయి. हमारे विचार पवित्र बन ఎప్పుడు के మనం रहना. దేవుడి గురించి ఆలోచిస్తాం. हमेशा परमेश्वर के बारे में सोचेंगे. సంఘంలోను సహవాసంలోను పరిచర్యలోను అన్నిట్లో कलिशा में, संगति में, परिचर्या में भी పరిగెత్తి పరిగెత్తి ప్రభు పనులు दौड़ చేస్తాం. दौड़ कर प्रभु का काम करेंगे. కాబట్టి इसलिए ఈ రాత్రి इस रात को శిలువ ధ్యానాల్లో ఉన్నాం. क्रूस के ध्यान में है. మనం శిలువ ధ్యానం అంటే ఇప్పుడు ఇలా మాట్లాడుకున్నాం. क्रूस का ध्यान को लेकर आज हमने बात శిలువలో किया. చనిపోయిన యేసయ్య क्रूस में मरा हुआ यीशु मसीह ఇక ఆయన చనిపోయేవాడు కాబట్టి वो मर चुके हैं. ఇక పాపం పైన ఆయనకి పాపాన్ని చేయటానికి ఇక ఆయనకి ఎక్కడ అవకాశం లేదు కాబట్టి मरे हुए पाप नहीं करता क्योंकि कर ही नहीं सकता. అది ఆయన మృత్యు ద్వారా మనకు తెలిసింది वो కాబట్టి मृत्यु के द्वारा हमें पता चला. మనం కూడా యేసులో చనిపోతే तो अगर हम भी मसीह में मर गए तो ఆత్మీయంగా आत्मिक तौर पर తిరిగి లేస్తాం. जी उठेंगे. కొత్త జన్మ, नया जन्म, కొత్త ఆలోచన, नया सोच, నయా సిరీస్, బాప్తిస్మ, बपतिस्मा నీటి మూలముగాను पानी के द्वारा, ఆత్మ మూలముగా. आत्मा के द्वारा. బాప్తిస్మ అనేది బాప్తిస్మ ఆయన మరణంతో మన సాదృశ్యం. उनका मृत्यु का सादृश्य. కాబట్టి రెండు చిన్న ప్రార్థన చేసుకుంటాం. आइए छोटा सा प्रार्थना करें. పరిశుద్ధుడు పరిశుద్ధుడిని ఏ వేళతో కొనియాడపడుతున్న మా పరలోకపు తండ్రి, पवित्र पवित्र बोलकर अनगिनत दूतों के द्वारा स्तुति पाने वाला ఈ पवित्र. రాత్రి శిలువ ధ్యానంతో మాతో इस మాట్లాడారు, रात को क्रूस की ध्यान ध्यान में हमसे बात పరిశుద్ధత किया. గురించి మాట్లాడారు, पवित्रता को लेके बात, మేము ఎలా ఉండాలో हम మాట్లాడారు, कैसा रहना चाहिए మీకు अपने మాకు बारे में. ఏంటో సంబంధం आपके మాట్లాడారు, हमारे बीच का रिश्ता మీరు क्या చేసిన है? కార్యం ఏందో మేము చేసిన కార్యం మాట్లాడారు. आपने क्या कार्य किया, हमें क्या करना चाहिए उसके बारे में. ఇవన్న వాక్యం శైతాన్ని తీసుకెళ్ళిపోకుండా सुनिए वचन शैतान ना ले जाने, 100కు पाళ్ళు పని 100 गुना फलवंत होने के लिए मदद करना, సహాయం చేయమని मदद करें. యేసు నామములో అడుగుతున్నాం. यीशु के नाम से मांगते हैं. आमीन. आमीन. पिता परमेश्वर का प्यार, प्रभु यीशु मसीह महान कृपा, पवित्र आत्मा का सहभागिता आज और कल युगान युग तक सदा काल इम्मानुएल से बनी रहे. आमीन. హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. हालेलुया. ఈ రోజు మరి చాలా మందిది పుట్టినరోజు, ఆత్మీయంగా పుట్టినరోజు. ఈ రోజు